సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు సాయి చైతన్య ఐపీఎస్ 2016 బ్యాచ్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింట్ ఆఫ్ పోలీస్. సాయి చైతన్య గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఏంటి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎలా పనిచేస్తుంది, వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటి, ఆ టీం వాళ్ళకి సందీప్ సాండీలా గారు లాంటి ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆయన డైరెక్షన్లో ఎలా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని కింద వరకు తీసుకెళ్లడంలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇటీవల పట్టుకున్న కేసులు ఏ విధంగా ఉంటున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇకపై డ్రగ్ అనే పదం కనబడకుండా వినబడకుండా ఉండాలంటే వాళ్ళ టీం ఏ విధంగా పనిచేస్తున్న విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాయి చైతన్య గారు, మీకు ముందుగా కంగ్రాట్స్ అండి, మీకు మీ టీంకి మీ డీజీ గారికి. ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయం ప్రకటించిన మరుక్షణంలో టీం మొత్తం ఫామ్ అయింది. ముఖ్యంగా సందీప్ సాండీ గారు పెట్టడం కూడా ఆయన అంతా పర్ఫెక్ట్గా ఉంటారని అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అని ఉంది కాబట్టి ఆయనకే ఆ బ్యూరో ఇచ్చారు. అంటే గతంలో పనిచేసిన ఆఫీసర్లు చేసిన ఈయన ఒక ఫంక్షనింగ్ స్టైల్ ఉంటుంది, మీలాంటి ఒక యంగ్ బ్లడ్ కూడా ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఇటీవల కాలంలో తెలంగాణ మీరు చేస్తున్న వర్క్స్ అని కూడా మంచి పేరు వస్తున్నాయి. పక్క రాష్ట్రాలు కూడా దీని మీద ఎక్కువగా మీకు మీ కేస్ స్టడీస్ రోల్ మోడల్గా తీసుకున్న విషయం తెలుస్తుంది కాబట్టి మీ టీం అందరికి కూడా నా తరపున కంగ్రాట్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇక మనం విషయంకి వస్తే, తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న డ్రగ్ అంటే కేవలం గంజాయి అని కాకుండా డ్రగ్స్లో రకరకాలు కనిపిస్తుంటాయి. కేవలం పట్టుకొని అరెస్ట్ చేయడం వరకైనా, లేదు వాళ్ళ మార్పులు తేయడానికి డిడాక్షన్ సెంటర్లను కొత్తగా పెట్టడం కానీ, లేదు ఇటువైపు చూడాలంటే భయపడే విధంగా లీగల్ సెల్స్ కూడా స్ట్రాంగ్ చేయడం కానీ చేస్తున్నారా, లేదు ప్రభుత్వాలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతుంటాయి, ఒక్కొక్క ప్రభుత్వం ఒక ఎజెండా ఉంటుంది. గతంలో గుడంబాలు లేకుండా చేద్దామన్నారు ఒక ప్రభుత్వం, ఇప్పుడు డ్రగ్స్ లేకుండా చేద్దామంటారు. ప్రభుత్వం ఏదైనా మీలాంటి ఆఫీసర్ల భుజాల మీదే బరువు పెట్టినప్పుడు దీన్ని ఎలాగా మీరు ఓవర్కమ్ చేస్తుంటారు? చాలా అంటే మనం చేసే విధానం వేరేగా ఉంటుంది, కానీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి. ఆ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేస్తుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాయి చైతన్య గారు కుటుంబ నేపథ్యం, సాయి చైతన్య గారు ఎందుకు పోలీసు ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, సివిల్స్ రాయాలనుకున్నారు? కుటుంబ నేపథ్యం వచ్చేసరికి అండి, మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఏపీఎస్పీడీసీఎల్లో. మోస్ట్ ఆఫ్ ది కెరీర్ నాన్నగారిది, నేను పుట్టింది కూడా రేణిగుంట, తిరుపతి, నెల్లూరు అట్లా ఉద్యోగరీత్యా అట్లా తిరుగుతూ, ఎడ్యుకేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ నేను 4th నుంచి 10th క్లాస్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను. తర్వాత అగైన్ ఇంటర్మీడియట్ విజయవాడ నారాయణ చైతన్య హడావిడిలో పడిపోయి అక్కడ ఇంటర్మీడియట్ చేసి దాంట్లో మళ్ళీ దేవుడి దయ ఐఐటి జేఈ ర్యాంక్ వచ్చింది. గాట్ ఇన్ టు ఐఐటి బిహెచ్ వారణాసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో అక్కడి నుంచి రావడం డైరెక్ట్ కాలేజ్ నుంచి వెంట్ టు ప్రిపరేషన్ అండ్ గాట్ ఇన్ టు సర్వీస్. అంటే మీరు ఐఐటి వారణాసి చదివిన తర్వాత మీకు ల్యాక్స్లో ఉంటాయి సాలరీస్ అంటే, కానీ ఇందులోకి రావాలి ఎందుకు వచ్చింది? రోల్ మోడల్ ఉన్నారా, లేదు పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు అని ఇంటెన్షన్తో వచ్చారు? సివిల్ సర్వెంట్ అవ్వాలని ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే వేరియస్ రీజన్స్. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఏఈగా స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాకా రిటైర్ అయ్యారు, వేరియస్ పొజిషన్స్లో రిటైర్ అయ్యారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఏముంటుంది, మన ఆలోచన తీరు మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అని. నాన్న ఉన్న దాంట్లో మంచి మంచి డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లోనే ఉన్నారు. సో అట్లాంటప్పుడు మేము కూడా ఆలోచించి దానికన్నా మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లా సంపాదించి ఏంటి అనే దాంట్లో ఆలోచిస్తున్నప్పుడు వీ కేమ్ టు నో ఇట్లాగా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా యూపీఎస్సీ ఎగ్జామ్ అని ఉంటుంది, ఇట్లా రాస్తే అవుతారని నాకు చిన్నప్పటి నుంచే ఐడియా వచ్చింది. సో అది చిన్నప్పటి నుంచి ఆ క్లారిటీ ఉంది, అంటే రాయాలి వెళ్ళాలనే ఆలోచన ఉంది. సో తర్వాత ఈవెన్ నా ఇంటర్మీడియట్ విషయంలో కూడా అండి ఎట్లా వెళ్ళాలనే దాని గురించి డిస్కషన్ వస్తే పేరెంట్స్తో నాన్నగారితో డిస్కషన్, నాన్నగారు అమ్మగారు అనిల్ కుమార్ రమాదేవి వాళ్ళ డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళనేది ఏంటంటే, నాన్నగారు అన్నది ఏంటి, అప్పట్లో మాకున్న ఒక కలెక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ఇంజనీర్ అండ్ దెన్ కేమ్ టు యూపీఎస్సీ. నాన్నగారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, బాబు నాన్న ఇది యూపీఎస్సీ అనేది చాలా పాజిటివ్ నెగిటివ్స్ ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. నువ్వు ఒకవేళ అవ్వకపోతే మనం ఇంజనీరింగ్ చేసుకుంటే నువ్వు వేరే ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదా, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనే దాంట్లో నాన్నగారు ఉండేవారు. సో దాని గురించి ఆలోచించి సరే నాన్నగారు చెప్పిన ప్రకారం ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా మనం బెస్ట్ ఇవ్వాలా, కష్టపడాలా, మిగతాది మన పైన దేవుడి చేతిలో ఉంటుంది. సో కష్టపడడం, ఆ 2 years కష్టపడి చదివితే ఒక ర్యాంక్ వచ్చింది, జేఈలో ఒక ర్యాంక్ వచ్చింది,
దెన్ వీ గాట్ ఇన్ టు IITBH వారణాసి. ఐ టుక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అక్కడ కూడా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగాం, అదే వాతావరణం ఎలక్ట్రికల్. అక్కడ కూడా ఐ థాట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, బికాస్ ఐ న్యూ ఐ వాస్ కాన్ఫిడెంట్, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను అండ్ ఐ విల్ నాట్ టేక్ ది జాబ్. ఒకే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, గాట్ ఇన్ టు జాబ్ ప్లేస్మెంట్ వచ్చింది, ఐ డి నాట్ గో హెడ్. దెన్ అక్కడి నుంచి నేరుగా ఆఫ్టర్ కాలేజ్ కంప్లీషన్ డైరెక్ట్లీ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రూమ్ చూసుకుని, కాలేజ్ చూసుకుని, ఐ మీన్ ఎక్కడైతే ప్రిపరేషన్ చూసుకుని అన్నీ చూసుకున్న తర్వాత ముగ్గురం కాలేజ్లో ఉన్న స్నేహితులు ముగ్గురం వెళ్ళి అందరు రూమ్ చూసుకోవడం, అక్కడ చేసుకోవడం, చదవడం మొదలుపెట్టాం. తర్వాత అక్కడికి వెళ్ళి అంతా సెట్ చేసుకున్న తర్వాత అందరూ డివైడ్ చేసుకున్నాం, ఎవరెవరికి ఏమేమి సామాన్లు కావాలి ఆ సామాన్లు తీసుకొచ్చి, దానికోసం ఇంటికి వచ్చి అప్పుడు సామాన్లు తీసుకొచ్చి, ఫలానా అతను సిలిండర్ తీసుకొస్తాడు, ఒక అతను స్టవ్ తీసుకొస్తాడు, కొన్ని దినుసులు తీసుకొస్తాడు, అట్లాగా మాట్లాడుకుని తీసుకొచ్చి. ఎవరు నా ముగ్గురు? ఒకరు అశోక్ రతన్ అని ఇప్పుడు IPS ఇన్ హిమాచల్ ప్రదేశ్ క్యాటర్ అండి, ఇంకొకరు ప్రదీప్ జాంగీడ్ అని రాజస్థాన్ అకౌంట్ సర్వీసెస్. ఆల్ ఆఫ్ దెమ్ వి గాట్ ఇన్ టు సర్వీసెస్, దేవుడి ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. అంటే ఒకరు బియ్యం ఒకరు పప్పు అలా తీసుకొచ్చారు అందరూ. ఇంకా తప్పదండి. అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు ఏంటంటే, అప్పటిదాకా నువ్వు కంఫర్ట్ లెవెల్ నుంచి బయటకు రాలేకపోతే మనం ఏం సక్సెస్ కాలేం. ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చింది, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది అనుకున్నాను, ట్రైన్లో రిజర్వేషన్ లేదు, అదే ట్రైన్ రిజర్వేషన్ లేదు అని నేను ఉద్యోగానికి వెళ్ళకుండా ఉండకూడదు, వెయిటింగ్ టికెట్ అని తీసుకోవాలి, ప్లాస్టిక్ పేపర్ మీద పడుకుని వెళ్ళే సిచ్యువేషన్లో ఉండాలి. అండ్ ఐ డిడ్ ట్రావెల్ దట్ వే. అంటే టైం తగ్గట్టు మనం అడ్జస్ట్ అవ్వాలి, కష్టపడాలి, మన కంఫర్ట్ లో నుంచి బయటికి రావాలి. రైట్, అట్లాగా వచ్చింది. సో అట్లా మేము బయటికి రావడం, దెన్ వీ గాట్ ఇన్ టు సర్వీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. సార్ ఆప్షన్ తీసుకున్నారు? హిస్టరీ తీసుకున్నానండి. హిస్టరీ చాలా మంది ఇసుకుంటారు కదండి, పేజీలు రాయాలని. అంటే హిస్టరీని మనం రెండు విధాలుగా ఆలోచించండి. నిజమే, పేజీలుగా రాయాలా, చాలా ఉంటుంది చదవడానికి, కానీ చదివే సబ్జెక్ట్ అయితే కాన్స్టెంట్ ఉంటుంది. రెండో విషయం, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అండి. ఇఫ్ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇట్, వీఆర్ డూమ్ టు రిపీట్ ది సేమ్ మిస్టేక్. ఇంటర్మీడియట్ వరకు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ హిస్టరీ టచ్ అవ్వలేదు, సిఈసీ లేదు, ఏం కాదు కదా, కొంచెం ఇబ్బంది అవ్వలేదా మీకు? అన్ని ఇబ్బంది అండి, కష్టపడాలండి. అంటే రీజన్స్ ఎత్తకూడదు. అంటే అందులో దిగిన తర్వాత నాలెడ్జ్ మనకు వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ముందైతే భయపడతారు కదా హిస్టరీ అనగానే. ఫస్ట్ థింగ్ అదే, భయంతోనే మనం ఓడిపోతాం ఫీలింగ్ అండి. భయం ఉంటుంది, కాదనట్లేదు, దాన్ని ఎదిరించాలనేది నేను అనుకునేది. సార్ ఎన్ని అటెంప్ట్ కొట్టారు మీరు? సెకండ్ అటెంప్ట్ అనుకో. ఫస్ట్ అటెంప్ట్ యాజ్ సూన్ యాజ్ కేమ్ అవుట్ ఆఫ్ కాలేజ్, ఎగ్జామ్ ఎట్లా ఉండాలో ఫీల్ కోసం రాశాను. I knew that I will not prelims కూడా తర్వాత కోచింగ్ తీసుకుంటే కంటిన్యూస్గా I used to continue the coaching. Then I came back full after coaching or after preparation, first attempt I got into 158 rank వచ్చిందండి, దేవుడిదే. ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత అక్కడ మీ బోర్డు ఎలా కనిపించింది? బోర్డు వాస్ వెరీ డైవర్స్ అండి. ఇంటర్వ్యూలో వాళ్ళు మన మార్క్స్, మనం ఏం ఆన్సర్ చెప్తాం దాని మీద మార్క్స్ అయితే ఏం అడుగుతారనే దాని క్వశ్చన్స్, వాళ్ళ దగ్గర మన గురించి ఏదో డేటా ఉండాలి కదా. అయితే మేము ఒక ఫామ్, మేము 16 pages ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తాం. దాంట్లో ఉన్న విషయం మీద నుంచే స్టార్ట్ అవుద్ది, ఎనీ క్వశ్చన్ విల్ గో అరౌండ్ ఇట్. సో దాంట్లో ఏమేమి రాశాను దాని గురించి నేను త్వరగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఐన్యూకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. నేను పుట్టిన చోట మచిలీపట్నం గురించి క్వశ్చన్స్ రావచ్చు. ఐ యూస్ టు డూ బాక్సింగ్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. మార్షల్ ఆర్ట్స్ గురించి రావచ్చు. తర్వాత వారణాసిలో చదువుకున్న వారణాసి గురించి రావచ్చు. ఢిల్లీలో ఉన్నా కూడా ఢిల్లీలో రావచ్చు. నెల్లూరులో ఉన్నా కాబట్టి నెల్లూరు గురించి రావచ్చు. ఎనీథింగ్ క్వశ్చన్ మెట్. అండ్ అదే టైంలో దట్ వాస్ ఏపీ అండ్ తెలంగాణ అప్పుడే విభజన అయింది. ఏపీ స్పెషల్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి రావచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్, క్వశ్చన్స్ రావచ్చు అనే దాంట్లో ఐ హ్యాడ్ థాట్ అవుట్. అంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. అండ్ అనుకున్నట్టే వాటి మీద క్వశ్చన్స్ రావడం కూడా జరిగింది. అంటే మీరు ఫామ్ 16 ఇచ్చేందుకు కాకుండా అదర్ దాన్ క్వశ్చన్స్ అడిగారు అంటే దీని ద్వారానే అట్లా వెళ్ళింది. ఇట్స్ లైక్ కరాటే ఉంది. ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఇన్ జపాన్, కానీ దాని అసలు ఎంటైర్ మార్షల్ ఆర్ట్స్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ కేరళ నుంచి ఆరిజినేట్ అవుతాయి. సో ఐ యాక్చువల్లీ లింక్ దిస్ థింగ్ జపాన్ కూడా. సో ఐ న్యూ జపాన్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ లక్కీలీ ఇట్ కేమ్. సో సమ్హౌ ఎవ్రీథింగ్ వెంట్ గాడ్స్ గ్రేస్. లైక్ ఎట్లా చెప్పాలంటే ఈవెన్ మై ప్రిలిమ్స్ I got qualified by 107 marks. ఆ ఇయర్ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ 106.33. దేవుడు దా. ఐ మీన్ లైక్ ఓకే, ఈవెన్ ద ఇంటర్వ్యూ సెంటర్, ఐ మీన్ ప్రిలిమ్ సెంటర్ వాస్ ఎక్కడో పడింది. అప్పుడు మా వైఫ్ షీ టుక్ మీ యాక్చువల్లీ టు దట్ ప్లేస్, డ్రాప్డ్ మీ, ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ వాస్. అప్పటికి మ్యారేజ్ లేదు, అప్పటికి ఇంకా కావలేదు, బట్ షీ వాస్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో తను షీ టుక్ మీ దేర్. అంటే everyone were helping me to that cause. భగవంతుడి దయ వల్ల అన్ని మీకు అందరూ అన్ని రకాల సహకరించారు. ఓకే, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళారు.
మీరు అక్కడ బోర్డుకి ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారు? చైర్మన్కి ఇచ్చారా? అందరూ ఒకేసారి కూర్చొని అందరికి ఇచ్చుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్ జనరల్ చైర్మన్ గారు స్టార్ట్ చేస్తారండి, చైర్మన్. దెన్ ది క్వశ్చన్, ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళతో ఐ కాంటాక్ట్ చేయడం ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే. అట్ ది సేమ్ టైం వాళ్ళతో ఇనిషియల్ ఐ కాంటాక్ట్, మిగతా వాళ్ళకి కూడా ఐ కాంటాక్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుంటూ వెంట. కొంతమంది డైరెక్ట్ చైర్మన్ చూస్తారంటే పక్కన వాళ్ళకి ఇగ్నోర్ చేస్తారనేది ఉంది. అలా చేయొచ్చు? చెయ్యొచ్చు అంటే ఇట్స్ లైక్ వాట్ ఐ సే అండి, దెర్ ఈస్ నో వన్ ఫార్ములా ఫర్ దిస్ యూపీఎస్సీ అండి. ఒక ఎగ్జాక్ట్ ఫార్ములా యూపీఎస్సీ కానీ ఉంటే వాళ్ళు దే వుడ్ హ్యావ్ ఫాలోడ్, ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ ఫాలోడ్ ఇట్ అండ్ ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ గాట్ ఇట్. if that is not there కాబట్టి it is an issue. ఒక్కొక్కరికి the procedure which I followed might be useful for someone, the procedure some other followed might be useful. నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైనా మనతో మాట్లాడుతుంటే వాళ్ళని చూసి మాట్లాడేటప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేయకపోతే వాళ్ళు డిస్రెస్పెక్ట్గా ఫీల్ అవుతారనే ఆలోచన కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ అంటే మీరు చైర్మన్ ఇస్తూ మిగతా వాళ్ళని కూడా ఒకసారి నో వన్ షుడ్ బి ఫెల్ట్ కి అరే లెఫ్ట్, అరే నన్ను పట్టించుకోవట్లేదే అనే ఫీలింగ్ ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతో. ఎంతసేపు 35 minutes పట్టింది? 27 minutes అండి నాది. బయటకు వచ్చారు, బయట రాగానే ఏమనిపించిందండి? సక్సెస్ అవుతా అనిపించిందా? ఐ డి నాట్ థింక్ అబౌట్ ఇట్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఆ రోజు ఇంటర్వ్యూ రోజు వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ టెన్స్. దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, నాకు నేను చెప్పున్నాను, ఇది నా యొక్క జీవితంలో ఇంపార్టెంట్ క్షణం, టెన్షన్ ఫీల్ అవ్వడం కామనే అని నేను సంజాయించుకున్నాను. అండ్ తర్వాత నేను దేవుడిని నమ్ముతాను. సో సూర్య భగవంతుడు రోజు సూర్యుడిని కూడా ఉపాసన చేసాం. సో బయటకు వచ్చి మళ్ళీ సూర్యదేవుడిని చూసుకుని దండం పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే, ఐ ఫీల్ దట్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ సన్ గాడ్. అందరికీ మన ఈ సృష్టిలో ఉన్న అందరికి, ఈవెన్ ది సైన్స్ సేస్ ది సేమ్ థింగ్. యువర్ ఫోటోసింథసిస్, ది ఎనర్జీ ఈస్ ఫ్రమ్ సన్లైట్. కరెక్ట్. యువర్ ఫాజిల్ ఫ్యూయల్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోటోసింథటిక్ ప్లాంట్. ఒక టైం అప్పుడు ఫోటోసింథటిక్ ప్లాంట్, దాని తర్వాత ఫాజిల్ ఫ్యూయల్ అయ్యింది, ఇట్లా వచ్చింది. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ సన్. సో సూర్యదేవునికి వెళ్ళి దండం పెట్టుకుని, బయటకు అక్కడే దండం పెట్టుకుని, ఐ ఆస్క్డ్ హిమ్ ఎనర్జీ, ఇంకా దేవుడిని ఏం చేయగలుగుతాం, అడగగలుగుతాం. సో ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఫర్ ఎనర్జీ. ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ ఓకే, దిస్ ఈస్ నార్మల్, నువ్వు టెన్షన్ పడ్డానో తప్పు లేదు, ఇది నీ యొక్క జీవితంలో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ, నా టెన్షన్ పడొద్దు అని నాకు నేను చెప్పుకుని సంజాయించుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. సార్, సాధారణంగా మీరంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. కొంతమంది అక్కడికి వచ్చేసరికి మెయిన్స్ పాస్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి అది యాక్చువల్గా ఇంటర్వ్యూ కాదు అది. ఎందుకంటే మన మెయిన్స్లోనే మీరు కంప్లీట్ చేసే మీ స్టఫ్ అంతా కనిపిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ వాటి గురించి వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు 27 minutes కూర్చున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారా? అండ్ కూర్చున్న పొజిషన్ నుంచి అక్కడ నుండి ఉంటుంది, అబ్జర్వ్ చేసి ఉండొచ్చండి. వీ డోంట్ నో వాళ్ళ మైండ్లో ఏమైందో మనకి. మీరు కంఫర్ట్గా కూర్చున్నారు అప్పుడు? ఐ వాజ్ కంఫర్టబుల్గా కూర్చున్నా. అంటే ది వే ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ మై ఇంటర్వ్యూ అండి, ఐ డి నాట్ వేర్ ఎనీ టై, ఐ డి నాట్ వేర్ ఎనీ కోట్, బికాస్ ఐ ఫీల్, ఐ నో, ఐ హావ్ స్టడీడ్ ఆన్ ఇట్. టై అనేది యాక్చువల్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ వాట్ టు సే, వీళ్ళు మన మన ఇంగ్లాండ్ నుంచి వచ్చిందండి. ఎందుకు వేసుకుంటారు టై అంటే దానికి రీజన్, చలికాలంలో చలి అయ్యకుండా ఉండడానికి ఇట్లా వేసుకుని టై వేసుకుంటారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ ఢిల్లీలో కూడా చలి ఉంటుంది. ద డే ఆఫ్ ఇంటర్వ్యూ వాస్ March 31st. సమ్మర్ స్టార్ట్ అయింది. సో దెర్ ఈస్ నో రీజన్ వై ఐ షుడ్ వేర్ ఎ టై. సో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ కి దే విల్ బి సీయింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై డిమీనర్. నేను ఎట్లా ఉన్నాను, ఎట్లా నా యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నా హావభావాలు ఏంటి అన్నీ చూస్తారని నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. దానికి అనుగుణంగానే నేను ఐ డి నాట్ వేర్ మై టై అండ్ ఐ వాస్ రెడీ. ఇఫ్ దే ఆస్క్ బై మీరు ఎందుకు టై చేసుకోలేదు, ఈజ్ ఇట్ నాట్ ఫార్మల్ అనే దానికి వెళ్తే, వెన్ దే విల్ ఆస్క్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్. ఓకే, ఫార్మల్ అనేది ఇస్ డిఫరెంట్, పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అవ్వడం ఇస్ డిఫరెంట్. సూపర్ అండి. కానీ చాలామంది టై కట్టుకొని వెళ్ళాలి, సూట్ వేసుకోవాలి అనే భావంతో వెళ్తారు కొంతమంది. కానీ మెయిన్ సక్సెస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వచ్చి భయపడి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి, అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మన కంఫర్ట్ డ్రెస్లో వెళ్ళి కంఫర్ట్గా మాట్లాడడం అనేది బెటర్ అంటారా, లేదా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉక్కరి బిక్కరే వెళ్ళి? అంటిల్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాలు. దాన్ని బట్టి మీ యొక్క అట్లీస్ట్ ఒక 30 years ఆఫ్ కెరీర్ వుడ్ బి డిసైడెడ్. మనం టెన్షన్ ఫీల్ అవుతాం, చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. మన ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి అది కొత్త ప్లేసు ఢిల్లీ. నేను స్టడీడ్ ఇన్ వారణాసి అండ్ వెంట్ దేర్. సో నాకు కొంచెం అలవాటు ఉన్న ఏరియా అండ్ అదర్ థింగ్స్, అలవాటు ఉన్న వాతావరణం అయ్యింది. సో ఎనీవే విల్ బీ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. అట్లాంటి టైంలో
మీరు కొంతమందికి దే ఆర్ కంఫర్టబుల్ విత్ టై సూట్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళని మనమే పర్సన్ ఈస్ కంఫర్టబుల్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు కంఫర్టబుల్ లేదు, మొదటిసారి వేసుకున్న తర్వాత ఇబ్బంది అనిపించింది, ప్లీజ్ డోంట్ వేర్ ఇట్. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ వెంట్ ఇన్ దేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. అప్పుడు అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం వల్ల ఒకటి ఏంటంటే మన యొక్క సంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. రెండో విషయం, జనరలీ దాని క్వశ్చన్ కమ్స్ ఆన్ యువర్ ట్రెడిషనల్ డ్రెస్. యు ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ది క్వశ్చన్ ఇన్ టు దట్ యాంగిల్. అప్పుడు మీరు అంటే అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఎందుకు వేసుకుంటాం, ఎప్పుడు వేసుకుంటాం, ఎవరు నేస్తారు, ఎట్లా నేస్తారు, ఇవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో వీఆర్ యాక్చువల్లీ లీడింగ్ ది ఇంటర్వ్యూయర్ టువర్డ్స్ వాట్ వీ వాంట్. మనం ఇచ్చినట్టు మన ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ ఆయనకి ఇస్తున్నాం. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ గో. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఏది సూట్ అవుద్ది ఏది సూట్ అవ్వదో తెలియాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఎట్లా చాలామంది అడుగుతారు నన్ను, ప్రిలిమ్స్లో అన్ని క్వశ్చన్ చేయాలా, అన్ని మార్క్ చేయాలా, ఓన్లీ తెలిసిన వరకే మార్క్ చేయాలా లేదా అని. నేను అంటాను, యూ షుడ్ ట్రై డ్యూరింగ్ యువర్ టెస్ట్ సిరీస్. మనకి ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ సెట్ అవుద్ది. ఓకే, నేను ఇట్లా చేయగలుగుతాను, అన్ని మార్క్స్ చేయగలుగుతాను. లేదు, అన్ని మార్క్స్ చేయడం నా వల్ల, నేను ఫ్లూక్లో వేయలేను, ఓన్లీ ఇంతే చేయగలుగుతాను. దిస్ కెన్ బి యాక్చువల్లీ సెట్. ఒక ప్యాటర్న్ ఎప్పుడు తెలుసుకోగలుగుతాం, ఇది నాకు సెట్ అవుద్ది, ఇది సెట్ అవ్వదు అంటే మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తేనే అర్థం అవుద్ది. సేమ్ థింగ్ విత్ ఇంటర్వ్యూ ఆల్సో. డూ డిఫరెంట్ మాక్ ఇంటర్వ్యూస్ విత్ యూనిఫామ్, విత్ సూట్, వితౌట్ సూట్, విత్ టై, వితౌట్ టై, విత్ యువర్ ట్రెడిషనల్ డ్రెస్. ఏదైనా మనకి అది సూట్ అవుద్దా లేదా, మనం ఆ టైంలో ఒక 30 minutes 35 minutes, కొంతమంది 40 minutes తిరిగి ఉన్నాయి, ఆ టైంలో మనం కంఫర్టబుల్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే వీ షుడ్ డూ మాక్ ఇంటర్వ్యూస్. అంటే మన ప్రాక్టీస్ ఎంతసేపు మనం ప్రాక్టీస్ చేస్తేనే విల్ గెట్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ సూటింగ్ మీ. రైట్, క్లారిటీ. మనం వితౌట్ ప్రాక్టీస్ వెళ్తే కొంతమంది ఉన్నారు నిజంగా, లైక్ వీ షుడ్ యాక్సెప్ట్, వితౌట్ ప్రాక్టీస్ కూడా వీళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ ఐఎమ్ ఫ్రమ్ ఎ కేటగిరీ హూ రిక్వైర్స్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసి నేను ఐ వుడ్ సక్సెస్ అవ్వడం ఓకే, దట్ ఈస్ సెకండ్. ప్రాక్టీస్ చేసుకుని ఐ కేమ్ అప్ విత్ మై ఓన్ స్ట్రాటజీ. సార్ ఇంటర్వ్యూ అయింది, తర్వాత రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? మీరు యాక్చువల్లీ ఆ రోజు రాహుకాల పూజ కానీ వెంట టెంపుల్ అండి. టెంపుల్లో సిగ్నల్ ఉండదు. ఇక్కడ నాన్నగారు నెల్లూరులో పనిచేస్తుంటే రాహుకాల పూజ టెంపుల్లో ఉండే. మంగళవారం సిగ్నల్ లేదు. సరే వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నారు, అది ర్యాంక్ వచ్చిందంటే ఓకే తెలియదు, మరి ర్యాంక్ వచ్చింది అంటున్నారు, ఎవరు ఏమొచ్చిందో తెలియట్లా. ఒకరు చెప్పి 158 అన్నారు. ఓకే, గుడ్ ర్యాంక్. కన్ఫర్మ్ చేసుకోలేదు ఇంకా, నేను పేపర్ న్యూస్లో స్క్రోలింగ్లో వచ్చేస్తుంది ర్యాంక్ వచ్చింది. ఐ డి నాట్ రియాక్ట్. ఎందుకో జనరలీ ఐ డోంట్ రియాక్ట్. మంచైనా చెడైనా ఐ టేక్ ఇట్. ఓకే. మరి మీరు అమ్మా నాన్న చెప్పారా? అంటే యాక్చువల్లీ రాహుకాల ఇంట్లోనే కూర్చున్నాం. వీ వర్ దేర్. మరి మీ వుడ్ బి ఉన్నారు అప్పుడు? లేదు, షీ వాస్ నాట్ దేర్. ఢిల్లీలో ఉండే అప్పుడు. ఓకే, ఆవిడకి చెప్పారు? ఆబ్వియస్లీ ఇంట్లో బతకాలి కదండి. ఆవిడేం చేస్తున్నారండి? యాక్చువల్లీ షీ హాస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండి, జేఎన్యూలో. తర్వాత ప్యారిస్లో షీ వాస్ వర్కింగ్. పెళ్లి చేసుకున్న పాపానికి ఐ బ్రాట్ హర్ టు ప్యారిస్ టు హైదరాబాద్. దెన్ ఫర్ మై ఫస్ట్ పోస్టింగ్ వీ వెంట్ టు కాటారం. అక్కడ ఏముంటుంది? కాటారం ఇస్ లైక్ ఏ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో, కాటారం నుంచి 6 మండలాలు ఉంటాయి, 6 పోలీస్ స్టేషన్లు, 5 మండలాలు. దెర్ ఇస్ నో థియేటర్, దెర్ ఇస్ నో గుడ్ హాస్పిటల్, కనెక్టివిటీ ఒకటే రోడ్ ఉండేది భూపాలపల్లి నుంచి. సార్ కాటారంలో నో ఈటీ నథింగ్ అండి. ఇట్స్ లైక్ సో వీ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అతనితో మాటలు నవ్వుతూ ఎక్కిరించామండి. చూసావా ఇట్లాంటి ప్లేసెస్ నువ్వు ఎట్లయినా నువ్వు తిరగాలన్నా తిరగలేవు, నాతో పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ తీసుకొచ్చానని. సో కాటారం, she did not have any opportunity there to work, and actually she has done a master's in French translation and interpretation. వాళ్ళు జనరల్ ఏంటంటే లైవ్ ట్రాన్స్లేషన్, అంటే అంబాసిడర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వెనకాల కూర్చొని ట్రాన్స్లేటర్, ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మోదీ గారు విజిట్కి వెళ్ళారు అనుకోండి రష్యాకి, అక్కడ వెనకాల ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ దేర్ జాబ్. ఓకే. సో దే వర్క్ విత్ దట్ అంబాసిడర్ లెవెల్. సో అక్కడ నుంచి ఐ గాట్ హర్ టు ప్యారిస్లో పనిచేసాను కానీ ఐ గాట్ హర్ డైరెక్ట్లీ టు హైదరాబాద్లో కాటారం. సో దట్ ఈస్ హౌ. మీ ఇద్దరి మధ్యన లవ్ అఫేర్ ఎప్పుడండి? కాలేజీలోనా? కాలేజ్ అండి. ఫస్ట్ మీరు చెప్పారా మేడం? ఎందుకు లేండి, వదిలేండి. అంటే ఆవిడే చెప్పుంటారా? లేదు, మీరే చెప్పారా?
అంటే ఫస్ట్ ఓకే అన్నారా? నేను నడుస్తూ ఉంటాయండి. సరే, రిజల్ట్ వచ్చిందండి. యా, రాహుకాలం పూజ చేస్తున్నారు. పూజ అయిపోయింది. కేమ్ పూజ బ్యాక్ టు అయిపోయింది. హోమ్ అండ్ Okay. we came 158 rank. 158 ర్యాంక్. ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుంది, సెలక్షన్ అంతా. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడండి మీకు? ట్రైనింగ్ ఎన్పిలో అయి ఉంటుంది. ఎన్పి అండి, నేషనల్ పోలీస్ ఓకే. అకాడమీ. ఆ ఎన్పిలో కొంచెం బాగా టఫ్గా అవుతుంది, బాగా మీకు శాండ్విచ్ చేస్తారు అక్కడ. యా అండి, యాక్చువల్లీ ఎన్పిఏ ట్రైనింగ్ మీరు ఎంజాయ్ చేయాలి, ఎలా I చేస్తారు? enjoyed it and I enjoyed it. అంటే ప్రాబబ్లీ I was very active physically. I came entered into service 23 years ఆ టైంలో ఎంటర్ అయ్యాను. I was physically very active. ఎవరైనా డైరెక్టర్ అప్పుడు? అప్పుడు we had two directors. అరుణ బహుగుణ మేడం రిటైర్డ్ అప్పుడే అనమాట, ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. I was there. Then డోలీ బర్మన్ మ్యామ్ వచ్చింది. సో వీ హ్యాడ్ గుడ్ టైమ్. అంటే దాంట్లో ఏంటంటే డ్రిల్ ఎవరికి ఇష్టపడరు, నాకు డ్రిల్ అంటే ఇష్టం. ఎన్సీసీ కూడా చేశాను కాబట్టి నాకు డ్రిల్ అంటే ఇష్టం. సో దట్ ఈస్ వై దే లైక్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ డ్రిల్ పార్ట్. జనరల్లీ జనాలకు ఇష్టం ఉండదు, ఆ డ్రిల్ ఇష్టం ఉండడం వల్ల ట్రైనింగ్ వాస్ గుడ్. ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి అంటారు వస్తానా? అవునండి. ఎన్పిఏలో దేర్ 2 ట్రైనింగ్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్. యూపీఎస్సీ రాసిన అంటే ఆల్మోస్ట్ అందరూ చదవడం ఇవన్నీ వచ్చి ఉంటాయి. ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఫిజికల్లీ బాగా యాక్టివ్గా ఉంటారు. కానీ ఎన్పిఏలో వచ్చిన తర్వాత వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చూడు. హార్స్ రైడింగ్, గుర్రం ఇప్పుడు ఎక్కువ ఉంటాం మనం, అట్లాంటి గుర్రంతో జంపింగ్ అండ్ ఆల్ దిస్ డిఫరెంట్ యాక్టివిటీస్, డ్రెస్సింగ్ ఆల్ చేస్తాం. తర్వాత వీ హ్యావ్ 40 km వాక్ విత్ పిట్టు, రైఫుల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. 40 km వాక్ ఇనీషియల్లీ చాలా మంది దాంట్లో 1 kilometer కూడా ఎప్పుడు నడిచిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ చేత 40 kilometer వాక్ చేయించడం, దెన్ ఫైరింగ్, రాకెట్ లాంచెస్ అండ్ ఆల్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే వేర్ యూర్ టెస్టింగ్ యువర్ ఫిజికల్ స్ట్రెంత్. ఇనీషియల్ అనుకుంటాం అరే మనం ఇవన్నీ చేయగలుగుతామని, అయ్యేటడికి అన్నీ చేయగలుగుతాం అనే నమ్మకం వస్తుంది. అట్ ది సేమ్ టైం మార్నింగ్ పీటీ అవుతుంది, దెన్ అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ క్లాస్. మీ క్లాస్ మాకు దెన్ ఇట్ విల్ గో టిల్ 2:20 ద క్లాస్ అయ్యి. There you also know different legal aspects which is going on, different scientific aids, how do we do all these things, ఇవి నడుస్తూ ఉండే. దాంతోపాటు ఎన్పిఏలో డిఫరెంట్ ఎన్జిఓస్తో మాట్లాడేవాళ్ళం అండి. లైక్ మన అక్షయాకృతి అని హూ క్యాటర్ టు డెఫ్ పీపుల్, డెఫ్ చిల్డ్రన్ అందరికి. తర్వాత మన సునీత కృష్ణమూర్తి మేడం ఉంది ఆర్గనైజేషన్. ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ యొక్క విక్టిమ్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అవన్నీ. సో దట్ ఎంపాథెటిక్ వ్యూ అంటే హ్యూమన్ యాంగిల్ రావాలి. సార్ అక్కడ మీకు కేస్ స్టడీస్ చెప్తుంటారు. ఏ కేస్ స్టడీ బాగా మీకు మైండ్ స్టిక్? డిఫరెంట్ కేస్ స్టడీస్ వర్ టాట్, బట్ వాట్ నాకు చాలా గుండె కత్తుక్కుంది ఏంటంటే, ఒకసారి మన సునీత కృష్ణ మేడం దగ్గరికి వెళ్ళామండి. వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ అక్కడ రెస్క్యూ అయిన డాటర్స్, చిన్న పిల్లలు, లైక్ యంగ్ ఏజ్ పిల్లలు. నేను తెలుగు వైట్, ఐ వాస్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, మాట్లాడుతున్నాను, అమ్మ ఎట్లా వచ్చారు ఏంటి అని. దెన్ వన్ ఆఫ్ ది కేస్ స్టడీస్ షీ వాస్ టెలింగ్, వన్ ఆఫ్ ది పర్సన్ విక్టిమ్ వాస్ టెలింగ్, సార్ అండ్ లోకల్ పోలీస్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు సార్. వాళ్ళకి చెప్పాలంటే భయం వేసింది సార్, లోకల్ పోలీస్కి హెల్ప్ చెప్పాలంటే కూడా భయం వేసింది. ఎందుకంటే పారిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఎవరైతే బ్రోతలు రన్ చేస్తున్నారో అమ్మాయికి మళ్ళీ అందిస్తున్నారు. సో దట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. అరే అట్లా చేయాల్సిన అవసరం, వై అంత దిగజారిపోయిందా? సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ స్టేట్ లక్కీలీ. అంటే మీరు అమ్మాయి దీంట్లో మీకు హార్ట్ టచ్ అయి ఉండొచ్చు, కానీ కొంతమంది అమ్మాయి చెప్పింది కేసు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ కొంతమంది మిస్లీడ్ చేస్తుంటారు కదా పోలీసులని, తప్పకుండా ఉంటుందండి. ఐఎమ్ నాట్ వాట్ ఐ సే యాజ్ ఎన్ పోలీస్ ఆఫీసర్, ఎవరు చెప్పినా ఫస్ట్ మనం వినాలి, విని దాన్ని కరెక్ట్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని మనం ఒక ఒపీనియన్ రావాలి. ఎప్పుడూ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఇతను చెప్తున్నాడు అంటే తప్పే ఉంటుంది, లేదంటే ఇతను పలానా ఏరియా వాళ్ళు చేస్తున్నారంటే తప్పే చేస్తున్నారు అనేది ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్ నుంచి మనం బయటికి రావాలి. రైట్. ఫస్ట్ మనం ఎవరు చెప్పినా వినాలి, అది కూడా ఓపిక్గా వినాలి. ఒక వితౌట్ ఎనీ అపోహలు లేదంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ కానీ కొన్ని ఉంటాయి కదా, అవి లేకుండా చెప్పింది విని దాని తర్వాత వీ షుడ్ వెరిఫైడ్. విన్న తర్వాత ఇమీడియట్గా ఐ డోంట్ థింక్ విన్న కరెక్ట్ చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళు మనం కరెక్ట్ చెప్పాలని లేదు, అన్న అబద్ధం చెప్పాలని కూడా లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, మధ్యలో కూడా ఉండొచ్చు. సో మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యి దాన్ని బట్టి మనం యాక్షన్ చేయాలి. సార్ మీరు చిన్నతనం నుంచి క్రైమ్ చూస్తుంటారు, ఇప్పుడు క్రైమ్ ఉంది, దాని ప్యాటర్న్ మారింది అంతే, సైబర్ క్రైమ్. మీకు ఎన్పిఏలో అవుట్డోర్ ఇండోర్లో చెప్పిన లెసన్స్ కానీ ప్రాక్టికల్ కేసులు కానీ మీరు ఫీల్డ్లో చూస్తున్నారు కాబట్టి ఎన్పిఏ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటారా, లేదా అది సఫిషియెంట్ అంటారా? ఎన్పిఏ ఇస్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అప్గ్రేడేషన్ అండి. అండ్
ఇఫ్ వీ డోంట్ అప్గ్రేడ్ అవర్ సెల్స్ మనం రాత్రికం ఆగిపోతుంది. మనం హ్యూమన్స్ వి ఎవాల్వ్, అట్లానే మన టెక్నాలజీ ఆల్సో ఎవాల్వ్స్ అండ్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ ఆర్ ఎవాల్వింగ్. ఎన్పిఐ ఇస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు ఎవాల్వ్ ఆల్ దిస్. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అటువంటి విషయాలు దే ఆర్ డూయింగ్. అంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ ఈజ్ మల్టిపుల్ థింగ్స్ అండి. వన్ థింగ్ మన యొక్క బిహేవియరల్ ప్యాటర్న్, తర్వాత వచ్చిన తర్వాత మాస్ పబ్లిక్తో మాస్ క్రౌడ్తో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, కంప్లైంట్తో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, విక్టిమ్తో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, అక్యూజ్తో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. హౌ వి స్పీక్ అనేది మన యొక్క ఎక్స్ప్రెషన్స్, హ్యూమన్ బాడీ ఎక్స్ప్రెషన్స్తో పాటు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి వచ్చాను, తెలుగు మాట్లాడుతున్నాను, ఇట్స్ ఓకే. ద పర్సన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. కొన్ని న్యూఆన్సెస్ వల్ల ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. అరే నన్ను ఏకవచనంతో మాట్లాడారు, నన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు. దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టు ఏ కల్చర్. దీనికోసం ఎన్పిఐ కన్నా మనం మన స్టేట్ కన్సర్న్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న కల్చర్ని తెలుసుకోవడానికి, ఆ ప్రాంతం యొక్క భాషా విధానం, మాట్లాడే పద్ధతులు కానివ్వండి, దాంట్లో ఉన్న డయలెక్ట్స్ కానివ్వండి, దాన్ని తెలుసుకుంటే కానీ మనం వీ కాన్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు మనం అనుకూలించుకోవాలి, మనం తెలుసుకుంటే వాళ్ళు మనం లోన్ చేస్తుంటారు. సో ట్రైనింగ్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ గ్రేహౌండ్స్ ఇనిషియల్ అందరూ చేస్తారండి. దాని తర్వాత ఐ వెంట్ టు కాటారం. ఏఎస్పీ కాటారం. ఎంతకాలం ఉన్నారండి? ఐ వాస్ దేర్ ఫర్ లైక్ గుడ్ 6 months అండి. మార్చ్లో వెళ్ళాను టిల్ నవంబర్ 7 months. I was there 8 months. ఏం నేర్చుకున్నారండి కాటారంలో? సో కాటారం దాంట్లో బ్యూటిఫుల్ ఏరియా అండి అది. కాటారం ఇస్ బ్యూటిఫుల్ ఏరియా అండ్ ఆ టైంలో కాళేశ్వర్ ప్రాజెక్ట్ వాస్ గోయింగ్ ఇన్ ఫుల్ స్వింగ్. సో అవుట్ ఆఫ్ నోవేర్ మీరు కాటారం చూస్తే ఆ రోడ్ కూడా ఒకటే రోడ్ ఉంటుంది, వుడ్ బి ఓన్లీ 2-way రోడ్. అట్లాంటి రోడ్లో దెర్ వాస్ హెవీ మెషినరీ విచ్ వాస్ మూవింగ్. అండ్ అటు గడ్చిరోలి, ఐ వాస్ వాటరింగ్ గడ్చిరోలి ఆన్ వన్ సైడ్, ఛత్తీస్గఢ్ ఆన్ ద అదర్ సైడ్. సో 2 states and 2 నక్సల్ affected states. At the same time, this big projects like Medigada Barrage కానివ్వండి, కన్నెపల్లి పంప్ హౌస్ కానివ్వండి, దెన్ అన్నారం కానివ్వండి, కాళేశ్వరం టెంపుల్, all this were falling in my jurisdiction as ASP Kataram. Protecting the barrages from this, what to say, మన నక్సల్ one point, మన informal system ఎట్లా ఉండాలి. మై ఎస్పీ భాస్కరన్ సార్, ఐ షుడ్ మెన్షన్ హిమ్. హీ వాస్ మై ట్రైనింగ్ ఎస్పీ. నేను ట్రైనింగ్ అయింది కూడా అదే జిల్లా, భూపాలపల్లి జిల్లాలో ట్రైనింగ్ అయ్యాను. SHO గన్పూర్, ములుగ్ గన్పూర్ అని దాంట్లో చిన్న ఒక SHO చేశాను. తర్వాత అగైన్ యాజ్ ఏఎస్పీ కాటారం. సార్ ఆ ట్రైనింగ్కి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సోర్స్ ఎట్లా డెవలప్ చేసుకోవడం, తర్వాత విఐపీ మూమెంట్స్ ఉంటాయి, చాపర్లు రావడం ఎట్లా వాడిని ప్లాన్ చేయడం, అండ్ ఈవెన్ ఆపరేషన్స్ పంపిస్తే ఎట్లా చేయడం, ఇవన్నీ. అండ్ ఎట్ టైమ్ సార్తో కూడా కొన్ని ఆపరేషన్స్ నాకు చెప్పేవాళ్ళు కాదు, సార్ ప్లాన్ చేశాను. తర్వాత వెళ్ళి సార్ నాకు ఎందుకు చెప్పలేదు అది అంటే, దెన్ సార్ టోల్డ్, నువ్వు ఇప్పుడు కొత్తగా ఉన్నావు, యూ విల్ కమ్ టు నో విత్ నీడ్ టు నో బేసిస్. తర్వాత వెన్ సార్ అండర్స్టూడ్కి మెచ్యూర్ అయ్యాను, హీ స్టార్టెడ్ టెల్లింగ్. సో హీ టోల్డ్ మీ లైక్, సార్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఫాలో అప్ చేయాలి. నేను ఇంత స్టార్టింగ్లో ఎట్లా ఉండేది అంటే, సార్ చెప్పేసాను సార్ అయిపోద్ది, ఫాలో అప్ చేసావా, ఎక్కడ దాకా వెళ్తావు, నిజంగా తాళం నీ దగ్గరికి వచ్చిందా లేదా, ఎక్కడ ఎండ్ దాకా. ఓకే, దెన్ దట్ హ్యాబిట్ గాట్ ఇన్కల్కేటెడ్ ఇన్. సార్ భాస్కర్ గారితో పాటు ఇప్పుడు డీజీ మహేందర్ రెడ్డి గారు కూడా రిపీట్ గా ఒక చాపర్ వేసుకుని వచ్చేవారు. మీరు ఏఎస్పీ అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన కూడా యంగ్ ఆఫీసర్ కి బాగా ప్రొటెక్ట్ చేయడం కానీ ట్రైనింగ్ ఇవ్వడంలో ఆయన నెంబర్ 1. మీరు ఆయన దగ్గర నేర్చుకున్నారు. మహేందర్ రెడ్డి సార్ వాస్ మోర్ సిస్టమేటిక్ అని. సార్ నమ్మేది ఏంటంటే, ఇఫ్ సిస్టమ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్ కరెక్ట్ అవుతుంది. మనం ప్రాసెస్ని ఎట్లా నేర్చుకోవాలి, ప్రాసెస్ని సెటప్ చేయాలనే విషయంలో సార్ వాస్ వెరీ స్పెసిఫిక్. సో దట్ ఈస్ హౌ సార్ టోల్డ్ మీ డిఫరెంట్ సిస్టమ్. అప్పుడే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఓపెన్ అయ్యింది, చిన్న గెస్ట్ హౌస్ నుంచి రన్ అవుతూ ఉండేది, R&B గెస్ట్ హౌస్, పాత R&B గెస్ట్ హౌస్ నుంచి రన్. దాంట్లో ప్రాసెస్ ఎట్లా ఫిట్ చేయాలి అని మధ్యలో వన్స్ ఐజీ, అప్పుడు ఐజీగా మాకు నాగిరెడ్డి సార్ ఉండేవారు. సార్ కేమ్ ఇన్స్పెక్షన్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్. ఫస్ట్ టైం ఐ వాస్ ఏఎస్పీ, కొత్తగా ఏఎస్పీ ఇన్స్పెక్షన్, ఐజీ సార్ ఇన్స్పెక్షన్. ఇంకా కూర్చుని ప్రతి ఒక్కరు మొత్తం చూస్తాను, మొత్తం స్టేషన్ హిస్టరీ మొత్తం చూస్తూ ఉన్నాను. సార్ కేమ్ హెడ్ అని ప్రాపర్ ఇన్స్పెక్షన్, ఎట్లా ఏమేమి చేయాలి, ఏమేమి చెక్ చేయాలని చూసి, తర్వాత వన్ ఆఫ్ ది థింగ్స్ సార్ టోల్డ్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, కొత్తగా ఏఎస్పీగా వచ్చావు, మ్యారేజ్ అయింది కొత్తగా, ఎక్కడ ఉంటున్నావు, కాటారంలో ఎట్లా ఉంది ఇల్లు. హీ వాస్ ఆస్కింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఐ ఫెల్ట్, మన సార్ జూనియర్గా కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు.
హీ వాస్ షోయింగ్ దట్ కన్సర్న్ దట్ ఐ ఇన్కల్కేటెడ్. చూడండి మన జూనియర్ దగ్గర మనం వచ్చినప్పుడు బేసిక్ కట్టేసి ఎట్లా ఉన్నావు ఏంటి అవన్నీ అడగడం. సో ఐ ఫెల్ట్ గుడ్ అండ్ ఐ ఇన్కల్కేటెడ్ దట్ థింగ్. చేస్తే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అది దట్ థింగ్ ఇస్ ఐ అండర్స్టూడ్ దట్ కి మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం జూనియర్ మన సీనియర్ ఎప్పుడైనా అయినప్పుడు వెళ్ళినప్పుడు యా వీ షుడ్ హెల్ప్ దెమ్ అనేది మనకు అర్థం అవుతుంది. లెసన్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ లైక్ కటారం హస్ వెరీ వెరీ గుడ్ లెసన్స్. అంటే మా భాస్కరన్ సార్ హ్యాడ్ హెల్ప్ మీ ఇన్ హ్యావింగ్ ది హౌస్. యాక్చువల్లీ ఇల్లు కూడా ప్రాపర్గా లేకపోతే సార్ వీ సమ్హౌ గాట్ ది హౌస్ కన్స్ట్రక్టెడ్ అనమాట, రినోవేటెడ్ అండ్ కన్స్ట్రక్టెడ్. 3 months I was staying in that area only, police station లోనే ఉన్నాను, కాటారం పోలీస్ స్టేషన్లో. దేర్ మై ఇన్స్పెక్టర్ వాస్ దేర్, శివప్రసాద్ అని. 3 months మా వైఫ్ కూడా వచ్చి షీ వాస్ స్టేయింగ్ విత్ మీ దట్. ఏం ఒక చిన్న యాంటీ రూమ్లో ఉండేవాడు. హీ టుక్ కేర్ ఆఫ్ మీ ఫర్ 3 months. ఫుడ్ కంప్లీట్గా మాకు పెట్టాడు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను మా వైఫ్ టుక్ ఎ డెసిషన్, వేరెవర్ వీ గో మనకు తెలియదు మన జూనియర్స్ కానీ మరి ఎవరైనా కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంటారు అని. ఫుడ్ దగ్గర ఎవరు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫుడ్ లేదనే సిచ్యువేషన్ ఉండకూడదు. సో నెక్స్ట్ పోస్టింగ్లో ములుగులో కానీ ఎక్కడైనా కానీ వెన్ ఎవర్ ఏ పర్సన్ జూనియర్ కమ్స్ టు ములుగు వీ టుక్ ఇట్ ఆన్ అస్కి వాళ్ళ యొక్క ఫుడ్ అండ్ లాడ్జింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అస్. ఆడ మాకు ములుగులో మా ఎస్పీ వాస్ సంగ్రామ్ సింగ్ పాటిల్ సార్. షీ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నాకన్నా 1 batch సీనియర్. సార్తో ఇట్లా చెప్తే సార్ ఒక గెస్ట్ హౌస్ తయారు చేయించుకున్నాం. జూనియర్లు వచ్చి అప్పుడు వీ యూస్ టు మేక్ దమ్ సీట్. ఫుడ్ అనేది కంపల్సరీ ఇట్ వాస్ కంటిన్యూస్లీ వీ యూస్ టు టేక్ కేర్. 3 months 6 months ఎవరైనా ఉన్నా కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లం, బికాస్ దట్ ఈస్ ది లైఫ్ లెసన్స్ విచ్ వీ లర్న్. జీవిత సత్యాలంతా. సార్ కాటారం తర్వాత ములుగుకి వచ్చానండి. ములుగు ఎంతకాలం చూసారు? 2 years. మన ఛాలెంజ్ ఏమొచ్చింది చెప్పండి. ములుగు యాక్చువల్లీ ములుగు రావడం, ములుగు హిస్టరీ తీసుకుంటే కంప్లీట్ గా నక్సల్స్ మూవ్మెంట్. అవునండి. సిఏలు ఎస్ఏలు అందరూ కూడా బ్లాస్ట్ లో చనిపోయారు. మీరు ఏటో నాగారం అవచ్చు, ములుగు కానీ లేదంటే గోవిందరావుపేట, ఆ హబ్ని ఎప్పుడైనా లేదు అనొచ్చు కానీ ఎక్కడో ఉంటుంది. మీ సర్వీస్ లో చూసారు ములుగు ఎక్కువ చేశారు కాబట్టి నక్సల్ సమస్య అంటే మావోయిస్ట్ పార్టీ ఇష్యూని లా అండ్ ఆర్డర్ గా చూస్తారా లేదా సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ గా చూస్తారా? స్టార్టెడ్ విత్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అండి. వి షుడ్ నాట్ డినై ఇట్. స్టార్టెడ్ విత్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్. ఏంటంటే ఒకప్పటి జమీందారీ వ్యవస్థ కానివ్వండి, ఒకటి భూస్వాముల వ్యవస్థ కానివ్వండి, దెర్ వాస్ సమ్ అబ్యూస్ ఆఫ్. ఎక్కడ లేదు కదండి. నేను చెప్పాను స్టార్టెడ్ విత్ సోషియో ఎకనామిక్. ఇప్పుడు ప్రెజెంట్ నౌ ఇట్ హ్యాడ్ టర్న్డ్ అవుట్ బి ఎన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ విత్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాక్షన్. వాళ్ళు అప్పటి సిద్ధాంతాలు మేము ఫాలో అవుతున్నాం, ప్రజాస్వామ్యం తుపాకీ గొట్టంతోనే సాధిస్తాం అనే దాంట్లోనే ఉండిపోయారు కానివ్వండి. ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ అన్ లా అండ్ ఆర్డర్ ఆర్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఆర్మ్డ్ ఫ్యూ పీపుల్. కొంతమంది తుపాకీ పట్టుకుని మేము తుపాకీ పట్టుకున్నామని ఎగరడం చెప్తే ది ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఫామ్ అయిందో నక్సలిజం యొక్క జెనసిస్ అప్పటి నుంచి ఇప్పటికీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. అంటే దానికి హౌ డూ వీ నో దేర్ ఇస్ ఎ చేంజ్ అనే దానికి వస్తే ఆ టైంలో మీరు చూస్తే 1970s కానీ జనాల నుంచి సపోర్ట్ వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో అక్రాస్ ఇండియా పర్సే జనాల నుంచి సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరైతే ఎటువంటి ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటో తెలియని ట్రైబల్స్ వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్, దే ఆర్ ఎక్స్టెండింగ్ సమ్ హెల్ప్ సంథింగ్ లైక్ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా. వాళ్ళు ఓన్లీ బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. దే ఆర్ లైక్ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళకున్న సపోర్ట్ పోద్దనే విషయంలో ఉద్దేశంతో ఈ నక్సలైట్ కూడా వాళ్ళు బయటకు రానిట్లేదు. అంటే పబ్లిక్కి పార్టీకి మధ్యన ఎందుకు గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు? అంటే డెవలప్మెంట్ బట్టి అనుకోవచ్చా, లేదా పబ్లిక్లో మైండ్ చేంజ్ అయింది వాళ్ళు కూడా మేధావులు అయ్యబట్టి అనుకోవచ్చా, లేదంటే కుల సంఘాలు పెరగబట్టి అనుకోవచ్చా? ఐ డోంట్ నో. ఇది ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ నక్సలైట్స్ ఐ థింక్. బట్ ఓకే అండి, వాట్ ఐ ఫీల్ ఈస్ పబ్లిక్ హ్యాడ్ చేంజ్డ్, పబ్లిక్ నెసెసిటీస్ హ్యావ్ చేంజ్డ్. ఇంతకుముందు తినలేని సిచ్యువేషన్స్ ఉండేవి, బానిసతో బతుకులు ఉండేవి. దో సిచ్యువేషన్స్ ఆర్ నాట్ హియర్. బ్రిటిషర్స్ టైం నుంచి చూసుకోండి, దెర్ వర్ ఎక్స్ప్లాయిటేషన్స్. విత్ టైమ్ ఇట్ హ్యాడ్ చేంజ్ అండ్ డిఫరెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ స్టేట్, డిఫరెంట్ గవర్నమెంట్స్, ఎవ్రీ వన్ హ్యాడ్ డన్ దేర్ బిట్. అందరు చాలా కష్టపడ్డారు, అందరూ కష్టపడి ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చారు. సో అటువంటి సిచ్యువేషన్లో వస్తే ఇఫ్ మై బేసిక్ నీడ్స్ ఆర్ మెట్, తర్వాత నేను డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాను. అవును. అట్లాంటప్పుడు దెన్ దిస్ నక్సలైట్స్ ఆర్ నక్సలిజం డస్ నాట్ గివ్ ఎ సొల్యూషన్. వాటి యొక్క సమాధానం దొరకదు మనకి ఇక్కడ. కానీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి లోపలికి వెళ్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని కూడా బయట పెడుతున్నారు. ఏం సాధించినట్లండి? వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని చూసుకోకుండా ఏం సాధించట్లేదు. అందుకే మేము అంటున్నాం కమ్ బ్యాక్, అందరు జనజీవన సమితిలో కలవాలనేది పిలుపు అందుకే వచ్చింది. యూఆర్ నాట్
ఎయిమింగ్ అచీవింగ్ ఎనీ ఎయిమ్ ఇక్కడ. బయటకు వచ్చి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేయొచ్చు కదా. అదే మేము కూడా చెప్పేది. వాట్ గవర్నమెంట్ యాజ్ పర్సే, గవర్నమెంట్ మన గవర్నమెంట్ సిద్ధాంతం కానివ్వండి, వీఆర్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్, మేము ఉంటాం, వీఆర్ ఫైటింగ్, వీ ఫాట్ అగేన్స్ట్ దెమ్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దెమ్, వీ సే ది సేమ్ థింగ్. అక్కడ ఉండి మీరు ఏం సాధించట్లేదు. ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యంలోకి వస్తే మీ కుటుంబ సభ్యులతో ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. మీతో ప్రజాస్వామ్యంలో మీరు ఏమేమి చేంజెస్ కావాలనుకున్నారు, లేదంటే మీకు పలానా ఏరియాలో డెవలప్మెంట్ లేదనుకున్నారు, వాటి గురించి మీరు ఫైట్ చేయొచ్చు. మీరు అక్కడ అడ్డం పడి డెవలప్మెంట్ రానికుండా చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు ఆ ఏరియా పనిచేశారు కాబట్టి ఇంకొక క్వశ్చన్, అందులో ఆదివాసీలను ఒక షీల్డ్గా పెట్టుకొని మావోయిస్ట్ పార్టీ వర్క్ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే జరుగుతున్న ఎన్కౌంటర్లో వాళ్ళే చనిపోతున్నారు తప్ప వాళ్ళకి నష్టం జరగట్లేదు పార్టీకి. రెండో విషయం తీసుకుంటే డెవలప్మెంట్ గవర్నమెంట్ అక్కడ వరకు వెళ్ళాలంటే వీళ్ళు అడ్డుకోబట్టే కదా గవర్నమెంట్ కింద వరకు వెళ్ళట్లేదు. అదే వీళ్ళు డెవలప్మెంట్ అడ్డుకుంటే ఆదివాసులకు ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తుంది కదా. అంటే ఆదివాసుల అభివృద్ధి కోసం ఉన్నామని చెప్తున్న పార్టీ షీల్డ్గా నువ్వు వాడుకుంటుంది అంటున్నారా, లేదు నిజంగానే డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టండి, వాళ్ళ యొక్క సపోర్ట్ బేస్ కోసం ఆదివాసీలను డెవలప్మెంట్ కానియట్లేదు. ఓకే, వాళ్ళు బయటకు వస్తే, అసలు బయట ప్రపంచంతో కలిస్తే, లేదంటే బయట యొక్క వెసులుబాట్లు వాళ్ళకి అందితే వాళ్ళకి కాకుండా సపోర్ట్ బేస్ పోద్దనే నిజం వాళ్ళకి తెలిసిపోయింది. సో అందుకోసం వీళ్ళు ఆదివాసులను అడ్డం పెట్టుకోవడం, ఆదివాసులను బయటకు వెళ్ళనీయకుండా చేయడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ దాకా రానికపోవడం, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ కానివ్వండి అవన్నీ వాళ్ళకి అందకుండా చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఈ మన ఆదివాసీలను అడ్డం పెట్టుకొని మన ఆదివాసులను డెవలప్మెంట్ కాకుండా, ఆ ఏరియాను డెవలప్మెంట్ కాకుండా ఉండాలనే పక్కా ప్లాన్ నక్సలైట్స్. ఎందుకంటే ఇఫ్ ఆ ఏరియా డెవలప్ అయితే వాళ్ళకు ఉండే సపోర్ట్ బేస్ కూడా పోద్ది. కానీ ఒకప్పుడు నక్సల్స్ అనగానే ఒక ఐడియాలజీలతో డాక్టర్లు పీజీలు చేసి వెళ్ళే రోజులు చూస్తాం. ఇప్పుడు క్రమేపీ ఏది ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ వరకు వస్తున్నారు. కారణం లేదండి, దట్ సపోర్ట్ బేస్ ఇస్ గాన్. రియల్ ప్రాబ్లమ్స్, లేదంటే అప్పటి యొక్క సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అది ఏమైనా వాళ్ళు చూసిన అవన్నీ ఉండేవి. దోస్ ఆర్ నాట్ దేర్. ప్రాబ్లమ్స్ లేనప్పుడు దాన్ని చూసి దానివల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళు ఉండరు కదండి. వెళ్ళిన వాళ్ళు కూడా కోవర్ట్ పేరు మీద చంపడం కూడా కరెక్ట్ కాదు కదా. నక్సలైట్స్ డూ ఇట్ అండి. నక్సలైట్స్ డూ కోవర్ట్ థింగ్ అండ్ అది చాలా చేస్తూ ఉంటారు నక్సలైట్స్. ఎందుకంటే వాళ్ళకి భయం, ప్రస్తుతం చాలా భయంలో బతుకుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు మీడియాలో చూస్తూ ఉంటుంటారు, భయంలో బ్రతుకుతున్నారు. ఎవరు వచ్చినా కోవర్ట్ ఏమో పోలీసు వాళ్ళు, ఎందుకంటే దే అండర్స్టూడ్కి నిజంగా సపోర్ట్ చేసి వచ్చే వాళ్ళు ఎవరు లేరని అర్థమైపోయింది వాళ్ళకి. ఎవరైనా వస్తే ఒక పర్సనల్ వెంజెన్స్తోనే రావాలి, లేదంటే ఈ కోవర్ట్ లైన్ ఉండడంతో వచ్చారు. సార్ ఇక్కడ ములుగు తర్వాత దగ్గరికి వచ్చి 3 months నేను అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అని వరంగల్లో ఐ వాస్ దేర్ ఫర్ 3 months షార్ట్ పీరియడ్. ఓకే, అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ బ్యాక్. ఐ మీన్ అంటే దిస్ ఎంటైర్ పీరియడ్ ఆల్సో ఐ వాస్ అగైన్ వరంగల్లో ఉన్న ములుగుకి ఐ వాస్ దేర్ బికాస్ నేను మేడారం, దట్ వాస్ మై 3rd మేడారం. 3 మేడారం జాతర చూసారా? 3 సార్లు చేశానండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆ ఏరియాలో ములుగులో పనిచేయడం వల్ల అంటే పూజారులందరికీ నేను అట్లా పరిచయం, ఐ హ్యావ్ దట్ ఈక్వేషన్, అట్లా వాళ్ళతో ఉంది, సంబంధం ఉంది. సో అగైన్ ఐ వాస్ సెండ్ బ్యాక్ ఫర్ మేడారం ఉంది స్పెసిఫిక్లీ వాజ్ దేర్. అండ్ ఆ టైంలో అగైన్ వరంగల్లో మేము ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము మళ్ళీ చేసుకోవడం, మేడారం కోసం మ్యాప్స్ చేయడం, తర్వాత కొన్ని డిఫరెంట్ ఇప్పుడు సంగ్రామ్ సార్ అండ్ మా ఎస్పీ ఇద్దరం మాట్లాడుకున్నాం. వీ కాంట్ కొత్త ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఉన్న సిస్టమ్ని చూసి, అంటే ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి పాత మేడారంలో ఏమేమి డిఫికల్టీస్ వచ్చినాయి అది చూసుకుని 1-2-3 చేంజెస్, చిన్న చేంజెస్ చేసి వీ డెవలప్డ్ మేడారం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మేడారం జాతరలు సో అట్లా 3 సార్లు చేశాను కాబట్టి అక్కడ సార్ నేను ఏమేమి ఎక్స్పీరియన్స్లో చిన్న మేము ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్, షార్ట్ కట్స్ ఇవన్నీ చూసుకుని తర్వాత జనాలు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా వెళ్ళాలి దాంట్లో కొంచెం చిన్న చేంజెస్ అండి. చిన్న చేంజెస్తో వీ కుడ్ సీ సమ్. ఐ మీన్ మాకు తెలిసింది 2018 మేడారం ఐ వాస్ ప్రొబేషనర్ దేర్. 20 మేడారం నేను ఏఎస్పీ లోకల్ చేశాను. 22 మేడారం నేను వరంగల్ నుంచి ఐ వాస్ సెండ్ బ్యాక్. సో చిన్న చేంజెస్తో వీ కుడ్ సీ 20 మేడారంలో వెయిటింగ్ టైం తగ్గించగలిగాం, 22 మేడారంలో ఇంకా తగ్గింది. సో దట్ ఈస్ హౌ వీ ఓకే విత్ ఎక్స్పీరియన్స్ వీ బిల్డ్ అవర్. పార్కింగ్ ప్రాబ్లం అండి. పార్కింగ్ అంటే మేడారం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేడారం అండి ఇట్ ఈస్ గ్రామం చిన్నగా ఉంటుందండి. చుట్టుపక్కల ఏరియాస్ ఫీల్డ్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడు పంట వేయకుండా వదిలేస్తారు. చదువును అయితే చేసేవాళ్ళం అండి. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైనా పార్కింగ్ ఫ్రంట్లో వదిలేసి వెళ్ళిపోతారు, మిగతా ఏరియా మొత్తం యూస్ అయ్యేది కాదు. దానికి ఆలోచించి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఆలోచించాం. ఓకే, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆలోచించాం, అయినప్పటికీ పూర్తిగా నిండట్లేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే లైట్లు సఫిషియెంట్ లేదు, ఎక్కడ దాకా వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు.
ఓహో జనాలు రాత్రి వస్తారు పగలు వస్తారు ఎప్పుడేం రావచ్చు కదండి. సో ఇంకట్లా కాదని దెన్ అగైన్ సార్ నేను మినిస్టర్ మీటింగ్ లేదంటే సిఎస్ గారి మీటింగ్ అప్పుడు మేము అపాయింట్ లేపాం. దెన్ ఇమీడియట్లీ వీ గాట్ పార్కింగ్ ప్లేసెస్, పార్కింగ్ లైట్స్ పెట్టించారు. సో దట్ ఎంటైర్ పార్కింగ్ ఏరియా వాస్ కవర్డ్. అంటే 999 acres అంటే 1000 acres ఆఫ్ పార్కింగ్ ఉంటుంది అంట. సో వీ కుడ్ యూస్ దట్ ఈస్ హౌ వీ ప్లాన్డ్ ఇట్. సార్ ఆ టైంలో మీకు ఇబ్బంది రాలేదా? ఛాలెంజెస్ కానీ మనం మాత్రం వీల్ ఆల్వేస్ ఉంటాయి ఉంటాయండి. టైమింగ్ మనం మన అమ్మవారిని అయ్యవారిని తీసుకురావడం ఇంపార్టెంట్. తర్వాత తీసుకొచ్చిన తర్వాత వచ్చిన భక్తులు పూజ చేసుకుని వెళ్ళేది ఇంపార్టెంట్. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో అంత రద్దీలో ఒక చిన్న పాప కానీ బాబు కానీ మిస్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్టీసీలో వెళ్తారు, తర్వాత ఈ మాల్లో ప్రైవేట్ వెహికల్ వెళ్తారు, ఎడ్ల బండి మీద వస్తారు, బయట రాష్ట్రం నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు. వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఇంత చేసినా వీల్ ఆల్వేస్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్. ట్రాఫిక్ అప్పుడప్పుడు ఆగవచ్చు, అవ్వకపోవచ్చు. దానికోసం కంటిన్యూస్గా ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్లుగా అక్కడ వెహికల్ మూవ్మెంట్ అనేది స్పీడప్ కావాలి. 7 km స్పీడ్, 10 km స్పీడ్. మీరు ఎంత రీచ్ చేస్తారు? అది చెప్పినట్టు వి స్టార్టెడ్ విత్ దిస్ నార్మల్ ప్లాన్. అదే ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా ఆడుతున్నాం, వచ్చిన తర్వాత ఎట్లా వెళ్తున్నారు, ఓకే మనం పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నారు. సేమ్ రూట్లో వెళ్తే ఎట్లాగా? ఆ వెహికల్ స్పీడ్ ఎంత పెట్టారు? వెహికల్కి స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఏముంటావు. ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాజ్ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా రేపు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయేటట్టు అరేంజ్మెంట్ చేసాం. కొంతమంది 3 రోజులు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళకి ఎక్కడ ఆగకూడదు. వెళ్ళిపోయే వెహికల్స్కి వచ్చే వెహికల్స్ ఎదురొచ్చి నాకు ట్రాఫిక్ జామ్ కాకూడదు. సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ డిఫరెంట్ పెట్టుకున్నాం, జనరల్లీ పెడతాం. ఈసారి పార్కింగ్ నుంచి కూడా ఎగ్జిట్ పాయింట్ మార్క్ చేశాను. సో దట్ మెడారం మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకో మెడారం కూడా ఎస్పీకి వెళ్తారు అప్పుడు. అది అంత అమ్మవారిది అండి, మనం యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. బట్ నెక్స్ట్ ఐ హావ్ డన్ ఇట్. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారంటే సిటీకి? వరంగల్లో ఐ వాస్ దేర్ ఫర్ 3 months. తర్వాత సిటీలో డీసీపీ సౌత్ జోన్కి వచ్చానండి, ఓల్డ్ సిటీ. ఎంతకాలం? 2 years 4 months. తర్వాత నార్కోటిక్. సార్ సౌత్ జోన్లో మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కనిపిస్తుంది. అక్కడ ఒక పబ్లిక్ యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళతో మనం కలిస్తే వాళ్ళు మనం లోన్ చేసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు. అందరూ అనుకున్నట్లుగా పాత బస్ అనగానే అందరూ చెడ్డవాళ్ళు కాదు, మనకన్నా వాళ్ళు ఎక్కువ మంచిగా ఉంటారు. అంటే సేమ్ థింగ్ అండి, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. లక్కీలీ నేను వారణాసిలో చదువుకోవడం, ఢిల్లీలో ఉండడం, నాకు హిందీ మీద పట్టు. అండ్ వైఫ్ ఆల్సో కూడా నార్త్ ఇండియన్ కాబట్టి మేము హిందీ మాట్లాడడంలో ఇష్యూ ఉండేది. కానీ నాకు ఇక్కడ వచ్చేసరికి దక్కని వచ్చేసింది. దక్కని ఎట్లా ఉంటుంది అంటే, హిందీకి దక్కనికి ఎక్కడికైనా వెళ్తే ఢిల్లీలో ఏ షాప్కి వెళ్ళంటే క్యా చాహియే మేడం అంటారు, క్యా చాహియే సార్ అంటారు. ఇక్కడ క్యా హోనా సాబ్ అంటారు. క్యా హోనాకి క్యా చాహియేకి డిఫరెన్స్ ఉంది, మనకు అర్థం కాదు. సో ఇనీషియల్ 1 month ఐ హ్యాడ్ దిస్ ఇష్యూ. అసలు మనం వాళ్ళు చెప్పేది నాకు ఏంటి అనేది అర్థమైంది. ఎదిరిచ్చు వర్డ్స్ కొన్ని ఉంటాయి. సో దక్కని, సో ఐ కుడ్ అండర్స్టాండ్. నేను ఏంటంటే ఐ ఇంటరాక్ట్ విత్ పబ్లిక్ అండ్ ఐ ఫీల్ కి మనం పబ్లిక్తో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. వన్స్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, నేను వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడ ఆనంద్ సార్ తీసుకొచ్చారు, సిపిగా ఉండేవారు ఆనంద్ సార్. అండ్ అప్పుడు మాకు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ వచ్చేసి చౌహాన్ సార్ ఉండేవారు, డిఎస్ చౌహాన్ సార్. చౌహాన్ సార్కి మంచి ఉర్దూ వచ్చు. ఆయన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నారు, చాలా మంచి ఉర్దూ వచ్చి. ఆయన యూపీ అయింది, మంచి ఉర్దూ, చాలా ఫసీ ఉర్దూ మాట్లాడతారు. సార్ ఎట్లా అంటే ఈవెన్ షైరీస్ అంటే పోయమ్స్ కూడా ఉర్దూలో మాట్లాడతారు ఎవరైనా వస్తే. అంత సార్ని చూసేవాళ్ళం. తర్వాత ఆనంద్ సార్ వచ్చి హీస్ ఇన్ హైదరాబాద్ పక్క, ఆయన హైదరాబాద్ ఉర్దూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది కూడా. ఒక్కోసారి సార్ చెప్పారు, వీళ్ళు చెప్పారు మీరు మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే వస్తాయి అట్లా. సో ఆయన కూడా షర్వాణి వేసుకుని వస్తుంటారు. దట్ యాజ్ ఇఫ్తార్లు 2 ఇఫ్తార్ చేసాం, 3rd ఇఫ్తార్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కూడా మేము పెట్టలేదు. షెర్వానీలు నేను ప్రతి ఓల్డ్ సిటీలో అండి, ఇట్స్ నాట్ జస్ట్ ముస్లిమ్స్ దేర్, వీ హ్యావ్ హిందూస్. చిత్రనాక ఏరియా, ముగల్పూర్ ఏరియా మొత్తం హిందూస్ ఉంటారు. అట్లా గాన్సీ బజార్ ఏరియాలో బెంగాలీస్ ఉంటారు, గాన్సీ బజార్ ఏరియాలో. దెన్ చంద్రాయన్ గుట్టలో బీహారీస్, తర్వాత తమిళ వాళ్ళు ఉంటారు. క్యూరియస్ మిక్స్ ఆఫ్ పీపుల్. మనం వెళ్ళి అందరితో కలవాలి, అందరితో మాట్లాడుతూ ఉంటే వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్. డిఫరెంట్ కమ్యూనిటీకి డిఫరెంట్ పండుగలు ఉంటాయి, డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి. అన్నిటికీ గౌరవం ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి. ఐ యూస్ టు గో టు మసీద్, దర్గాకి వెళ్ళేవాడిని. నేను నమ్ముతాను, ఇట్స్ అప్ టు మీ. నేను నమ్ముతాను, అన్ని దేవుళ్ళు నమ్ముతాను, అందరికి దేవుళ్ళు ఒకటే అనుకుంటాను. సో అన్నిటికీ వెళ్తాను, రెస్పెక్ట్ చేస్తాను. ఐ యూస్ టు గో టు టెంపుల్. దెన్ చర్చ్ ఒకే దగ్గరే ఉంది. సో చర్చ్ అక్కడ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ విజిట్ చర్చ్ లేదు కాబట్టి. తర్వాత గురుద్వారా ఉంది అక్కడ,
మనకి గులాబ్ సింగ్ బౌలి అని సిక్కులు ఉండే, తర్వాత జైన్ మతస్థులు ఉన్నారు, మార్వాడి కమ్యూనిటీ ఉన్నారు. డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫెస్టివల్స్, డిఫరెంట్ యాక్టివిటీస్, వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అప్పుడు మనం ఇన్ఫార్మల్గా ఇంటరాక్ట్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏమేమి ఉన్నాయి మనకి చెప్తా ఉంటాయి వాళ్ళు. సార్ 2 yearsలో మీకు ఓల్డ్ సిటీలో వచ్చిన ఛాలెంజ్, అదేవిధంగా మీ అచీవ్మెంట్ చెప్పండి. ఛాలెంజ్ అంటే వీ హ్యాడ్ అన్ కమ్యూనల్ అని చెప్పకూడదండి, అన్ అవుట్ బ్రేక్. వన్ ఆఫ్ అవర్ మన లెజిస్లేటర్ గారు హ్యాడ్ స్పోకెన్ సంథింగ్ నెగిటివ్లీ అబౌట్ వాళ్ళ యొక్క ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడడం జరిగింది. దానివల్ల చాలా ఇష్యూస్ అయింది. సో అంటే 3 days ఐ వాస్ ఆన్ రోడ్స్, రాత్రి పగలు అనేది లేదు. మొత్తం మా టీం, నా అడిషనల్ డీసీపీ ఉండే అప్పుడు ఆనంద్ అని ఉంటారు, ఇప్పుడు అడిషనల్ డీసీపీ మిర్చోక్ చేశారు అతను. తర్వాత మా ఏసీపీలు అందరూ వీఆర్ ఆన్ రోడ్స్, లిటరలీ ఆన్ రోడ్స్. దెన్ ఆనంద్ సార్, చౌహాన్ సార్ అందరూ వచ్చేసారు. ఇంకా ఏంటంటే సార్ వాళ్ళు రాత్రి ఎటువంటి ఇష్యూస్ కాకూడదు, బికాస్ ఎమోషనల్ ఇష్యూ అది. We should not convert it into a communal issue. First thing, we should protect communities. At the same time, we should see that law and order is also maintained. వాళ్ళతో మాట్లాడడం, రాత్రంతా రోడ్ల మీద మాట్లాడడం, ప్యాసిఫై చేయడం, అగైన్ సెండింగ్ దెమ్ బ్యాక్, టేకింగ్ యాక్షన్, వాట్ ఎవర్ కమెంట్ మన లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ చేసిన, గౌరవ అసెంబ్లీ మెంబర్ చేసిన అతని మీద కేసు, దాని కరెస్పాండింగ్ లీగల్ యాక్షన్ తీసుకోండి. దాని తర్వాత వీళ్ళు ప్యాసిఫై చేయడం, దట్ వాస్ టఫ్ టైమ్ అండి, లిటరలీ టఫ్ టైమ్. 3 days లిటరలీ హార్డ్లీ ఐ డోంట్ రిమెంబర్ స్లీపింగ్ ఫర్ 2 days. అచీవ్మెంట్ అండి, ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఐ డోంట్ నేను తీసుకోకూడదు, వీ గాట్ డెత్ సెంటెన్స్ అవార్డెడ్ ఫర్ ఎ మర్డర్ కేస్ ఇన్ భవానీ నగర్ పోలీస్ స్టేషన్. భవానీనగర్లో ఫర్ ది ఫస్ట్ టైం. కేస్ స్టడీ చెప్పండి. అది కేస్ వేర్ హస్బెండ్ కిల్స్ హిస్ వైఫ్ and brutal murder. We followed it up and we ensured we got death penalty. Super. Never in the history of Hyderabad city death penalty was awarded. మీ ఫాలో అప్ ఉంది అక్కడ. We made it. I don't see నా ఫాలో, నేను I always సార్ ఆ కేసులో సిస్టమ్ పుట్ అప్ చేశాను. వాట్ ఐ చైన్ ఎక్కడ తెగిపోకుండా కరెక్ట్ తీసుకెళ్ళాము, సిస్టమ్ ఫాలో అప్ పెట్టాము. ఎట్లా అంటే ఎవ్రీ మండే ఐ రివ్యూ ఈవినింగ్ గ్రేవ్ పీటీ కేసెస్, ఏమేమి ట్రయల్లో ఉన్న కేసెస్లో ఏం వర్క్ చేశారు, పోయినసారి వచ్చిన ఈ వారంలో రావాల్సిన విట్నెస్లు వచ్చారు రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు, అట్లా ప్రతిరోజు నేను పెట్టుకున్నాను అనమాట. సో అట్లా చేయడం వల్ల దట్ హ్యాడ్ హెల్ప్ మీ ఇన్. సార్ అటువంటి ఆ ఫార్మేట్ మిగతా వాళ్ళు కూడా ఎంటర్ చేశారు, ఓల్డ్ సిటీ అంతా కూడా ఓల్డ్ సిటీ మొత్తం వెళ్ళాలని, ఓన్లీ భవానీ నగర్ కేసు ఓల్డ్ సిటీ అని. తర్వాత ఇఫ్ యూ సీ అండి, వీ గాట్ 20 years కన్విక్షన్, 15 years కన్విక్షన్ మాకు వరుసగా వచ్చినాయి. ఎంత ఉందంటే టోటల్ 2 yearsలో మీ కన్విక్షన్ రేట్ ఎంత ఉంది? కన్విక్షన్ రేట్ అనేది 2 yearsలో చెప్పడానికి ఉండదు, ఎందుకంటే నేను చేసిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిజల్ట్ వచ్చేటప్పుడు 3-4 years వస్తుంది. నా టైంలో ఉన్న కేసెస్ వీ ఇన్ష్యూర్ దట్కి కొన్ని కేసెస్ కాంప్రమైజ్ అయిపోతారు, దాన్ని మా చేతిలో ఉండదు. వీ ముందే చూసుకుని ఏవైతే కంటెస్టెడ్ కేసెస్ ఉన్నాయో దాన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద వీ వెంట హెడ్. సో ఆ సిస్టమ్ పెట్టి 1 year తర్వాత వీ స్టార్టెడ్ గెటింగ్ రిజల్ట్స్. దిస్ డెత్ కన్విక్షన్ కేమ్ ఇన్ ఈ సంవత్సరం 24 జనవరిలోనూ 24 జనవరిలో వీ గాట్ దట్ డెత్ కన్విక్షన్. దట్ వాస్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ నార్కో. సార్ ఇప్పుడు మీ ఇలాంటి ఆఫీసులు తీసుకొచ్చి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం కూడా చాలా సీరియస్గా ఉంది. అవును, కాబట్టి సందీప్ చాండేలా గారు లాంటి ఒక మంచి ఆఫీసర్ పెట్టడం, మీలాంటి ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేయడం, సీతారాం గారు చాలా మంది. అవునండి. మీకు టాస్క్ ఏమి ఇచ్చేదండి గవర్నమెంట్? ఫర్ అస్ ఈస్ ఫర్ డైరెక్టర్ సార్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ఎవరిదైనా, వీ షుడ్ ఒక సిస్టమ్ మనం పెట్టాలి. ఇవాళ సందీప్ సార్ ఉండొచ్చు, రేపు ఇంకెవరైనా ఉండొచ్చు, అండ్ దిస్ ఇస్ న్యూ ఆర్గనైజేషన్. ఒక సిస్టమ్, నేను ఇవాళ నేనున్నాను, రేపు ఇంకెవరైనా ఉండొచ్చు. ఒక సిస్టమ్ మనం పెట్టాలి. ఆ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ వీఎసి ఎందుకు డ్రగ్స్కి వెళ్తున్నారు జనాలు, సెకండ్ డ్రగ్ సప్లయర్స్ ఉన్నారు, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దెర్ ఇస్ ఎన్ ఎకనామిక్ ఇన్సెంటివ్ ఒక ఎకనామికల్లీ వాళ్ళకి లాభం వస్తుంది దాన్ని. బట్ ఎకనామికల్ లాభాన్ని మనం కొట్టాలి అంటే వాట్ ఈస్ ది లీగల్ పనిష్మెంట్ విచ్ వీఆర్ ఎన్ష్యూరింగ్ ఇట్. తర్వాత వాళ్ళు అక్రమంగా ఆర్జించిన సొమ్ము మొత్తం అటాచ్ చేయాలి. దట్ వీ హ్యావ్ డన్. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్టీ సీజర్ చేసి ఫోర్ఫిట్ చేయడం కూడా చేసాం, గోల్కొండ పిఎస్లో స్టార్ట్ చేసాం. అట్లా 2-3 పిఎస్లు చేసాం. వీఆర్ డూయింగ్ ఇట్. దాని తర్వాత ఎవరైతే ఇట్లాంటి అమాయకులు ఉన్నారు,
ఫర్ సమ్ రీజన్ ఎవరైనా బానిస అవ్వచ్చు, లేదంటే అయ్యిండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి అగైన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలి. జనాల్లో అవగాహన పెంచాలి. డ్రగ్స్ యొక్క నష్టం ఏంటి, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు, దానివల్ల వాళ్ళ బ్రెయిన్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ యొక్క అవయవాలు, వాళ్ళ యొక్క స్థితిగతులపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి నుంచి జనాలకి చెప్పాలి. వీ పర్సనలీ ఫీల్ టీజీఏఎన్బి దిస్ ఈస్ ఏ వార్. ఇది యుద్ధం అండి. యుద్ధం ఒక పోలీస్ వల్ల గెలవలేరు. ఈ యుద్ధం గెలవాలి అంటే ప్రతి ఒక్కరి సహాయం కావాలి. పొలిటికల్ విల్ కూడా ఉంది ఈ టైం. టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, కామన్ సిటిజన్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత మిగతా చిన్న చిన్న క్లర్క్స్ లెవెల్ నుంచి అన్ని చోట్ల ప్రతి ఒక్కరి సహాయం ఉంటేనే ఈ యుద్ధం మనం గెలవగలుగుతాం. పర్టికులర్గా మీడియా సపోర్ట్ కూడా, మీడియా సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంతే. తీసుకుని అందరికీ జనాలకి చేరవేయాలి. అంటే భయం ఒకటి ఏంటంటే భయం, పట్టుకుంటున్నారనే భయం. రెండోది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, వీటి గురించి జనాలకి అవగాహన కల్పించాలి. ఈ అయితేనే వీ కెన్ ఫైట్ ఇట్ అండి. ఓకే. యాజ్ ఆన్ డేట్ టీజీఏఎన్బి యొక్క స్ట్రెంత్ అండి 90 ఉంది. శాంక్షన్ స్ట్రెంత్ 170 పెరుగుతుంది, ఇంకా పెరుగుతూ ఉంది. సీఎం గారు ఇంకా పెంచారు. దట్ ఈస్ మాకు అడిగినంతగానే ఫోర్స్ ఇస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు. 170 మంది మొత్తం తెలంగాణ యొక్క మొత్తం పోలీస్ ఫోర్స్ కలిపితే అరౌండ్ 90,000. మన యొక్క జనాభా, తెలంగాణ యొక్క జనాభా 4 crores. సో వేర్ ఈస్ దట్ రేషియో? సరిపోదు కదా. 1 lakh to 4 crores సరిపోదు. సేమ్ టైం ఇది యుద్ధం ఒకరి వల్ల అవ్వదు. అండ్ ఈ తెలంగాణలో లిమిట్ అవుతుందా అంటే లేదు. కొంతమంది నైజీరియన్స్ వస్తున్నారు, బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అన్ని ఇంకా బయట దేశం వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్ టు ఇట్. కొన్ని చోట్ల డిఫరెంట్ కంట్రీస్. ఫర్ సారీ టు సే, పంజాబ్ యొక్క సిచ్యువేషన్ చూసుకోండి. అక్కడ వీ యాక్చువల్లీ ఫీల్ సమ్ ఎక్స్ట్రా స్టేట్ యాక్టర్స్ యాక్టివ్ రోల్ ఇన్ మేకింగ్ పంజాబ్ ఏ డ్రగ్ స్టేట్. డ్రగ్స్లో పుష్ చేయడానికి బయట యొక్క దేశం యొక్క రోల్ ఉంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో విత్ అవర్ ఫోర్స్, విత్ అవర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ విత్ ఆల్ అవర్ మన యొక్క అందరి సిటిజన్స్ అందరి చేయి కలిపితే డ్రగ్స్ని సంపూర్ణంగా నిర్మూలించగలుగుతాం. సార్, మీరు చెప్తున్నట్లుగా అందరూ కలిపి చేస్తేనే అవుద్ది. కానీ మీకు ఒక కారిడార్ కనిపిస్తుంది, డ్రగ్ సప్లై కారిడార్. ఈ కారిడార్ బ్రేక్ అవ్వాలి కదండి. ఐ కాంట్ టెల్ ఎట్లా బ్రేక్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఆపోజిట్ పార్టీ, అది రివీల్ చేయొద్దు. కానీ ఇక్కడ మన సిటీ తీసుకుంటే ఇది ఒక హబ్గా ఈ అవకాశం కనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. యాక్చువల్లీ అండి, వీ హావ్ సీన్ ది థింగ్స్ ఎర్లియర్ టైమ్స్. హైదరాబాద్ వాస్ నెవర్ హబ్ ఫర్ డ్రగ్ కన్జ్యూమర్స్. ఇది ట్రాన్సిట్గా ఉండేది. మహారాష్ట్రలో ఎక్కువ కన్సంప్షన్ ఉండేది. బట్ ఫర్ సమ్ రీజన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ది రీజన్ వై ఈవెన్ మీరు జనాల్లో కూడా ఇప్పుడు అరే డ్రగ్స్ పెరిగిపోయినాయి అనేది జనాల్లో కూడా వచ్చింది. ద పొలిటికల్ లెవెల్లో యూ సీ దట్ హైయెస్ట్ లెవెల్ సీఎం గారు ఇస్ సో స్పెసిఫిక్ అబౌట్ దిస్ థింగ్స్. అంటే యూ అండర్స్టాండ్, సడన్లీ దెర్ వాస్ ఎ చేంజ్ ఆఫ్ సినారియోస్. రైట్. అందుకోసం ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది కొత్తగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. దెర్ వాస్ చేంజ్. సో ఆర్ ఎయిమ్ ఈస్ టు నాట్ మేక్ హైదరాబాద్ ఏ హబ్, not to allow these people make Hyderabad a hub. That is our main aim is to completely eradicate drugs అండి. హైదరాబాద్ హబ్ అనే విషయం ఇంకా అసలు హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మాలి అంటే కూడా భయం అన్నారు. ఓకే, తెలంగాణలో ఎవరైనా వచ్చి బయట రాష్ట్రంలో కూడా వచ్చి అమ్మాలన్నా కూడా భయపడాలి. సమ్ వే వీ కుడ్ డూ ఇట్. సమ్ నైజీరియన్ లీగల్గా కూడా మీరు అంత స్ట్రాంగ్ అవుతున్నారు. ఎస్ అండి, లీగల్లీ నేను టీనాప్ స్ట్రాంగ్ అయితే సరిపోదండి. నేను ఎక్సైజ్ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, పోలీస్ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలో స్ట్రాంగ్ చేయాలి. దానికోసం మా సార్ ఎవ్రీ వీక్ మా సార్ యొక్క డైరెక్షన్లో మేము అందరం పిలుస్తున్నాం, అందరినీ క్లాసులు చెప్తున్నాం ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏ ప్రాపర్గా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొసీజరల్ యాక్ట్ అండి. మనం ప్రొసీజర్ పక్కా ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఎట్లా ఫాలో అవ్వాలి, టెంప్లెట్స్ ఏంటి, కొన్ని టెంప్లెట్స్ తయారు చేసాం, ఎట్లా పట్టుకున్నప్పుడు ఏమేమి చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీజరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా సీజ్ చేయాలి, అవన్నీ చేయాలి. పిట్ ఎన్డీపీఎస్, ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1988లో అయింది. ఇప్పటిదాకా ఎవరు ఇంతవరకు మనం పెట్టలేదు, దాన్ని ఇన్వోక్ చేస్తున్నాం. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్. అట్ ది సేమ్ టైం మేము చేయడం అని కాదు, వీఆర్ ఎంపవరింగ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్. ఫీల్డ్ లెవెల్లో ఉండేది ఎవరండి? పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళకి వీఆర్ ఇంపార్టింగ్ దట్ నాలెడ్జ్. బాబు, హౌ డూ యూ ఇన్వెస్టిగేట్ కేసెస్లో మేము దగ్గరుండి హ్యాండ్ హోల్డింగ్ చేయడం కూడా జరుగుతుంది. కమర్షియల్ కేసెస్ గ్యారంటీ మేము దగ్గరుండి హ్యాండ్ హోల్డింగ్
ఏమైనా కేసెస్ హిస్టరీ అయితే గ్యారంటీ ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నాం, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు, ఒక మెమో తయారు చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్సెస్ ఉన్నాయి అని వాళ్ళు కన్సర్న్ యూనిట్ ఆఫీసర్ రాస్తున్నాం. దెన్ యూనిట్ ఆఫీసర్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. అరే ఇన్ని హౌ ఆర్ యూ మేకింగ్ సో మెనీ మిస్టేక్స్ అండ్ సో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ విత్ ఎవ్రీ. సార్ మీరు చెప్తున్నట్లుగా ఎస్ఓబి పెట్టిన స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్ పెట్టిన ఇది లాంగ్ ప్రాసెస్ అంటే ఒక్క రోజుతో బ్రేక్ అయ్యేది, ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ లాగా తీసుకొచ్చి అరెస్ట్ చేసాడు చార్జ్షీట్ వేసినట్టు ఇంత ఈజీ కాదు. అవునండి, తాగేవాడి దగ్గర నుండి తెచ్చేవాడి వరకు అమ్మేవాడి వరకు కూడా చేంజెస్ చేసేవాడి వరకు వస్తేనే ఇది ఎప్పటికైనా ఫుల్ స్టాప్. అవునండి, మీరు ఎంచుకున్న ఎస్ఓపి బాగానే ఉంది, అంటే ముందు కింద గ్రౌండ్ లెవెల్లో తీసుకోకూడదు అన్న దగ్గర తీసుకొస్తున్నారు. కానీ దీని మీదే బతికే కొంతమంది ఉంటారండి, వాళ్ళని బ్రేక్ చేయడం ఎలా అనుకుంటారు? ఆ బ్లాక్ స్పాట్స్ మన దగ్గర ఉంటాయి కదా, మన దగ్గర ఉన్నాయి, బయట ఉన్నాయి. అంటే బయట ఎక్కడున్నా మనం పట్టుకోవాలి. మనకి సప్లయర్ మనకి కన్జ్యూమర్ దొరికితే కన్జ్యూమర్ నుంచి పెడ్లర్ నుంచి సప్లయర్ నుంచి ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చర్ దాకా వెళ్ళాలి. విచ్ వి ఫాలో. లోకల్ లెవెల్లో వాళ్ళకి టెక్నికల్ నోహో ఉండకపోవచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. దట్ వీఆర్ డూయింగ్, వీఆర్ హెల్పింగ్. వీ హ్యావ్ మన ఆఫీసర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నికల్ సాఫ్ట్వేర్స్. ఓకే, బయట రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ లేని సాఫ్ట్వేర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సార్ మీ చేస్తున్న ఎక్విప్మెంట్ ఈ ప్రొసీజర్లో ఇటీవల కాలంలో హైదరాబాద్ పట్టుకున్న ఒక మంచి కేసు చెప్పగలరా? వన్ కేస్ ఒకటి వచ్చి మన మైలార్దేపల్లి పిఎస్లో ఇవ్వడం జరిగింది, వేర్ Nigerians, they are bringing cocaine into India. Okay. They are not entering into Hyderabad directly. ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి, ముంబై నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి మన హైదరాబాద్ రావడం. డబ్బులు కూడా నేను డైరెక్ట్గా వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాయి, బెంగళూరు ఇట్లా తిరుగుతూ ఉంది. అండ్ వాడు బ్యాంక్ యూజ్ చేయట్లేదు మనీ ట్రాన్స్ఫర్ కోసం, వాస్ యూజింగ్ సమ్ అదర్ థర్డ్ పార్టీ ట్రాన్స్ఫరింగ్, లుంబిని కమ్యూనికేషన్స్ అని. వీ కుడ్ ట్రేస్ దెమ్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అరే ఓకే వీడు ఇచ్చినోని పట్టుకున్నాం, లింక్ చేయాలి మేము, బ్యాంక్ అకౌంట్లో అయితే ఏం కావట్లేదు, మాకు అర్థం కాల. దెన్ అక్కడెక్కడ తిరిగి వాళ్ళు ఫాలోఅప్ చేస్తే దెన్ వీ ఫౌండ్ అవుట్ వీళ్ళు బ్యాంకులు నమ్మట్లేదు, వేరే ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తున్నారని. వాళ్ళ కమ్యూనికేషన్ తీసుకొచ్చాము, ఎట్లా అయింది అవన్నీ తీసుకొని వీ కుడ్ మొత్తం ఎవడైతే సప్లై చేస్తున్నాడు, సప్లై చేసేవాడు ఇక్కడ ఉండడు, వాడు నైజీరియాలో ఉంటాడు. జైల్లో నుంచి బయటకు వచ్చాడు, మైకా అనుకుంటా, మైకా అని ఏమంటే తర్వాత నైజీరియా అక్కడి నుంచి ఆపరేషన్ నడుపుతున్నాడు. మీరు వాడిని అసలు కొడితే అసలు మొత్తం అంతా వాష్ అవుట్ అవుద్ది అంటారు కదా. గోయింగ్ ఆపరేటింగ్ ఇన్ అదర్ కంట్రీ వీ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ కాదంటలేదండి. అండ్ నైజీరియన్స్ ఏంటంటే ఏమవుద్దంటే వీ కాంట్ హ్యావ్ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ నైజీరియన్స్ బికాస్ దే ఆర్ వెల్ మీనింగ్ సిటిజన్స్, దే ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ హియర్ ఫర్ డ్రగ్ ట్రేడ్. వెల్-మీనింగ్ సిటిజన్స్ ఆర్ బ్రింగింగ్ మెడికల్ టూరిజం టు హైదరాబాద్. ఇప్పుడు టోలీచౌకి ఏరియా చూస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫ్రికన్స్ పారామౌంట్ కాలనీలో. ఎందుకంటే ఇక్కడ మెడికల్ టూరిజం, అపోలో హాస్పిటల్, మనం హైదరాబాద్ వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ విత్ చీప్ మెడికల్ ఫెసిలిటీ. దానివల్ల ఇక్కడ మన యొక్క ఉపాధి కలుగుతుంది, మన వాళ్ళకి వీఆర్ గెటింగ్ ఎకనామికలీ ప్రాస్పరస్. సో దిస్ ఈస్ వన్ థింగ్, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈస్ కవర్. అది వీ డోంట్ నో ఆల్, వీ కాంట్ సే ఆల్ ఆర్ దేర్. ఒకటి ఇది ఉంది, ఒక పాయింట్ ఉంటారు మిగతా పార్ట్. సో వీఆర్ డూయింగ్ దట్ ఆల్సో. బీయింగ్ ఫారెన్ నేషనల్ ఏమవుద్దంటే వీ హ్యావ్ లిటిల్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ సైడ్. సో అందుకోసం ఐబీతోను ఎఫ్ఆర్ఆర్ఓ వాళ్ళతోనూ వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ దెమ్, వీఆర్ టేకింగ్ యాక్షన్స్. ఒకసారి వచ్చిన వాడు మళ్ళీ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ యాక్టివిటీస్ వీ షుడ్ డూ. డిపోర్టేషన్ కాకుండా మిగతా వచ్చిన మళ్ళీ పాస్పోర్ట్ చేంజ్ చేసుకుంటూ వచ్చే దొంగలు కూడా ఉంటారు, దాని గురించి కూడా వీ హ్యాడ్ డన్ సంథింగ్. వీ కాంట్ టెల్. మీరు బయట నుంచి రాకుండా ఆపుతున్నారు, కానీ ఇక్కడ హైదరాబాద్ చుట్టూ బల్క్ డ్రగ్స్ కంపెనీలు చాలా ఉంటాయి. అందులో ఉన్న కొన్ని కంపెనీస్లో ఆ డ్రమ్లో మిగిలిపోయిందో లేదా ఇంకొక రకంగా అదొక కొత్త ట్రూ, దాన్ని ఎలా బ్రేక్ చేస్తారు? దీని గురించి అండి, ఆల్ డిఫంక్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దట్ వీ షుడ్ ఐడెంటిఫై డిఫంక్ట్ కంపెనీస్ ఫస్ట్. మేము యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ మీటింగ్ వేర్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, తర్వాత మన డ్రగ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అందరూ కలిసి వీ షుడ్ గెట్ ది లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ రన్నింగ్ ది సెంటర్, విచ్ ఆర్ ఏవైతే ఫ్యాక్టరీస్ మూతపడిపోయిన ఫ్యాక్టరీస్ ఆ లిస్ట్ కావాలి. ఈ మూతపడిన ఫ్యాక్టరీస్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో మూతపడిపోయినాయి డిఫెక్ట్ డబ్బుల్లాగా అన్ని బంద్ చేసుకున్నాను అనుకుని వదిలేస్తాం, దాన్నే వీళ్ళు స్థావరాలుగా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను. అట్లాంటి కొన్ని ఫ్యాక్టరీస్ పట్టుకోవడం జరిగింది. అండ్ ఆల్ప్రోజోలం అనే మందుని నిద్రమాతని వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ అండి, పక్క రాష్ట్రంలో
మనం వెళ్ళాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రైడ్ చేసాం, పట్టుకున్నారు, సీజ్ చేశారు ఫ్యాక్టరీ. ఈడీ వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా సీజ్ చేశారు. తర్వాత పట్టించుకోకపోతే వాడు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేయడం స్టార్ట్ చేశాడు. అగైన్ వెళ్ళి రైడ్ చేసి దెన్ వీ టోల్డ్ ఎట్ దర్ హైయెస్ట్ లెవెల్. సో సీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్, అది కూడా ఇట్ ఈస్ వెరీ నియర్ టు యువర్ క్యాపిటల్. దెన్ దే టుక్ దేర్ ఓన్ మెజర్స్. ఏమవుతుందంటే సీజ్ చేసి వదిలేయడంతో అదే అయిపోయింది, సీజ్ చేసి ఎవడు వెళ్ళట్లేదు, వాడు పక్క నుంచి తాళం బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు, ఎవరికి తెలియదు సీజ్ చేసిన విషయం కూడా. కరెక్ట్ అండి. ఈ టైప్ ఆఫ్ లో ఒక క్రైమ్ జరిగిందండి మహారాష్ట్రలో. షోలాపూర్ దగ్గర ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ కూడా ఇదే విధంగా సీజ్ ఉంటే వాడు బిజినెస్ చేస్తాడు. పూణే థానేలో ఏటీఎస్ ఉంటుంది. వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళని పికప్ చేస్తే ఇప్పటికీ ఆయన జైల్లో ఉన్నాడు. అంటే కంప్లీట్గా తెలంగాణ డ్రై డ్రగ్ అంటే ఎలా చేసుకొస్తారు? ఇట్ ఈస్ తెలంగాణ డ్రగ్ అనే పదం లేకుండా ఉంటారు. ఇట్ ఈస్ రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏమవుతుందంటే సార్, ఈ ప్రాసెస్లో మీలాంటి ఆఫీసులు ఉన్నంత వరకు మంచి దీంట్లో వెళ్తుంది. ఒక ఆఫీసర్ చేంజ్ అయిపోయినా అది కొంచెం వెనకపడే అవకాశాలు కనిపిస్తుంది. అందుకే మేము ఆలోచించేది ఆఫీసర్ ఓరియంటెడ్ కాదండి, సిస్టమ్ ఓరియంటెడ్. రైట్. వాట్ డైరెక్టర్ సార్ సందీప్ సార్ ఆలోచించేది ఏంటంటే, ఓకే నేనున్నంతకాలం నా యొక్క ఎనర్జీస్ ఉంటాయి, కానీ మనం ఒక సిస్టమ్ని ప్లేస్లో పెట్టాలి. ఎఫ్ఐఆర్ ఎవరైనా తయారు చేశారు, ఇమీడియట్గా మాకు ఎఫ్ఐఆర్ రావాలా, ఎఫ్ఐఆర్ మనం ఏం చేయాలా, యాక్షన్ మేము ఏం చేయాలా, అది తీసుకొచ్చి కన్సర్న్ ఆఫీసర్ ఇచ్చారు. ఒక సిస్టమ్ ప్లేస్లోకి వచ్చారు, ఆటోమేటిక్గా లూప్లోకి రన్ అయిపోవాలి. అది అంటే ఆఫీసర్గా సిస్టమ్ నడుపుతుంది. సిస్టమ్ అండి. ఇప్పుడైతే నేను ఉన్నాను, నేను నడిపిస్తున్నాను, నా వల్లే అవుతుందంటే తప్పండి. ఐ ఫీల్ యాజ్ ఎన్ ఆఫీసర్, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ నమ్మేది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లెవెల్లో తీసుకుంటే, హైదరాబాద్ కానీ వరంగల్ ఇట్లా పబ్బుల్లో డ్రగ్ దొరుకుతుంది అనుకుంటారా? వాటి మీద ఫోకస్ ఉందంటారు? వాటి మీద ఫోకస్ ఉంది. భయం ఎక్కడి దాకా వచ్చిందంటే, వీఆర్ గెట్టింగ్ న్యూ ఎక్విప్మెంట్స్. ఎవరు వాడిన ఎక్విప్మెంట్స్ కొత్త మేమే తీసుకొస్తున్నాం. దట్ అబౌట్ కంపెనీ, అబౌన్ కంపెనీ వాళ్ళు కోడ్స్ పెట్టుకున్నారు కదా సార్. కోడ్లు చాలా కోడ్స్ ఉన్నాయి కదా. కోడ్స్ ఉన్నాయి కాదండి, చేస్తున్నారు వీఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు దొంగ పోలీస్ దొరకనంత కాలం వాడు ఆలోచిస్తూ ఉంటాడు, దొంగ కన్నా ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత పోలీస్ది. అంటే ఈ దొంగ పోలీస్ అట్లా మీద అప్పర్ హ్యాండ్ అవుతుంటారు. అప్పర్ హ్యాండ్ అవ్వాలి, ప్రెసర్ మీద అవ్వాల్సిందే మాది. వీ నీడ్ టు విన్ ఎవ్రీ టైమ్. ఓకే. అదర్వైజ్ డ్రగ్స్ కమ్ బ్యాక్ అగైన్. అంటే పబ్బుల మీద ఫోకస్ ఉంది. పబ్బులు అంటే అదే అండి, ఇనీషియల్లీ పబ్బులు ఉండి, ఇప్పుడు రీసెంట్ టైం ఏమైందంటే మొన్న వేరే కంపెనీ వాళ్ళు వచ్చారు. దే కేమ్ అవుట్ విత్ న్యూ ఎక్విప్మెంట్ లైక్ మన బ్రెత్ అనలైజర్ లాంటిది, కాకపోతే సెలైవా బేస్డ్ విత్ ఇన్ 2 minutes ఇచ్చేస్తాం సార్ అన్నారు. దట్ వాస్ వెరీ, అంటే అక్యురసీలో ఇంకా హైయెస్ట్ స్టాండర్డ్ అక్యురసీతో. వాడు బయట రాష్ట్రం అతను బెంగళూరు బేస్డ్ అతను వచ్చేసి, బెంగళూరులో డ్రగ్స్ లాగా ఇక్కడ కూడా ఎక్కువ ఉంటాయి, మొత్తం పబ్స్ చెక్ చేస్తాము, ఇన్ని దొరుకుతాయి అనుకున్నాడు. మొత్తం చెక్ చేస్తే పబ్లో దొరకలేదు అతనికి. సార్ ఇక్కడ భయం బాగానే వచ్చింది సార్ జనాల్లోకి, పబ్బులకి రావట్లేదు. ఇక్కడ భయం ఉంది కాబట్టి బెంగళూరు వెళ్తున్నారు కదా పబ్బులకి, అది కూడా ఒక రీజన్. బట్ యా, వీ షుడ్ నాట్ ఒక రాష్ట్రం గురించి మనం కమెంట్ చేయకూడదు. మన పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే ఇక్కడ తగ్గింది, పబ్స్ తగ్గింది అంటే పబ్స్ తగ్గిందంటే అయిపోయింది అనుకోకూడదు మనం. వీ షుడ్ ఆల్వేస్ థింక్, ఓకే పబ్స్ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు, ఫామ్ హౌస్లోకి వెళ్తున్నారా, లేదంటే సర్వీస్ అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నారా, ఇంకెక్కడికైనా వెళ్తున్నారా, ఎట్లా తాగుతున్నారు, ఇవన్నీ ఇంట్లో కూర్చొని తాగుతున్నారా, లేదంటే ఒక సిగరెట్ గాంజాయి నింపుని తాగుతున్నారా, పాన్ షాప్లు దొరుకుతున్నాయి. దీస్ థింగ్స్ వీ షుడ్ థింక్. ఎప్పుడైతే మనం అలసత్వం ప్రదర్శించామో అప్పటి నుంచి మన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కానీ చైతన్య కుమార్ గారికి, సాయి చైతన్య గారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ప్రాబ్లం ఎక్కడుంటే కాదు, ప్రాబ్లం దగ్గరికి మనం వెళ్ళాలంటుంటారట. ఎందుకండి? మా పని ఏదండి, పోలీసుల్లో నేరం లేకపోతే పోలీసు వాళ్ళకి ఉద్యోగం ఉండదండి. అందుకోసం మేము నేరం ఎత్తుకుంటూ వెళ్తాం, తప్పదండి. వీ షుడ్ గో. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్. విత్ ఫస్ట్లో చెప్పినట్టుగా డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది ఒక పోలీసే కాదు, టోటల్ సిస్టమ్ది. అవునండి. వ్యవస్థ అందరూ కూడా, ఇంక్లూడింగ్ సిటిజన్ అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేరెంట్స్ వస్తారండి. పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? దీన్ని ఐ విల్ యాడ్ టు దిస్ పాయింట్. అండ్ ఫస్ట్ థింగ్, మేము ఇందాక చెప్పినట్టు పోలీస్ వాళ్ళు ఒకటే కాదు, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ కావాలి. మీరు అడగవచ్చు, మరి మిగతా వాళ్ళ గురించి మీరు ఏం చేస్తున్నారు? పోలీస్తో కాకుండా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారండి? ఆశా వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళు, తర్వాత ప్రతి అగ్రికల్చర్ చూసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా మేము ట్రైనింగ్ పిలుస్తాం. ఓకే. అంటే గ్రౌండ్ లెవెల్ మా కానిస్టేబుల్ మేము ఇస్తున్నాం. అట్లా కాదు నా ఉద్దేశం, ప్రతి గ్రామంలో కనపడే ఆఫీసర్ ఎవరు, కనపడే గవర్నమెంట్ ప్రభుత్వకు సంబంధించిన వ్యక్తి ఎవరు, వాళ్ళ దాకా వెళ్తున్నాం, వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాం. అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుండి ఎంసీఆర్హెచ్ఆర్డీలో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళందరినీ రావడం. ఇట్స్ నాట్ లైక్ నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీస్తో కూర్చుని నేను పోలీస్తో చేస్తాను కదా, అందరినీ తీసుకోవాలి. నాకు ఆశా వర్కర్స్ది కూడా ఎందుకంటే
వెనెవర్ కాటారం ఎస్పీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, సార్ ఇక్కడ గుడుంబ దొరుకుతా ఉంది, వీళ్ళు చేస్తున్నారు, అవును, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవును, అండ్ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కూడా జనాలు ఇబ్బంది పడరు. అంటే అరే పోలీసులు అది చేస్తారు ఇది చేస్తారు లేదంటే ఏదో ఒక భయం ఉంటుంది, బట్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ దాకా వెళ్ళాలి అనే దాంతో వాళ్ళని కూడా పిలిచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మత్తు మందు తాగే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి, ఎవరైనా అనుమానాస్పదంగా కనపడుతుంటే ఏం చేయాలి, వీటితో వీళ్ళు స్టార్టింగ్ చేస్తున్నాం. సో వాళ్ళతో పాటు కొన్ని ఎన్కాడ్ మీటింగ్స్ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ నార్కో కోఆర్డినేషన్ మీటింగ్స్ అని ఉంటాయి. కొన్ని జిల్లాల్లో చాలా బాగా ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. నేను యాజ్ టీనాబ్ టీజీఏఎన్బి బీయింగ్ మేము నోడల్ ఆఫీసర్ కాబట్టి అన్ని ఎన్కాడ్ మీటింగ్స్ నా దగ్గరికి వస్తాయి, నేను సీయింగ్ ఇట్. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అక్కడికి వెళ్ళేసి కాన్షియస్ క్లబ్స్ అని ఒకటి పెట్టాలి, అందరినీ పిలిచి మాట్లాడాలని చెప్పడం. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కన్సర్న్ ఆల్ ప్రిన్సిపల్స్కి పిలిచి పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ డ్రగ్స్ గురించి, వాళ్ళ యొక్క వార్డ్స్, వాళ్ళ పిల్లలలో ఉన్న బిహేవియర్ డిఫరెన్స్ చేంజెస్ గురించి అబ్జర్వ్ చేసి చెప్పడం. వీటి గురించి కూడా డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ స్టెప్స్ తీసుకున్నాను. నేను అట్లాంటి కొన్ని ఇన్నోవేటివ్ స్టెప్స్ వస్తుంటే ప్రతి ఆలోచన నా దగ్గర నుంచి రావాలి లేదా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి రావాలనుకోవడం తప్పండి. ఎక్కడి నుంచి వస్తే ఐ టేక్ దెమ్, డైరెక్టర్ సార్ పర్మిషన్, డైరెక్టర్ సార్ పెట్టి డైరెక్టర్ కూడా సార్ ఇట్లా చేశారు, దిస్ ఇస్ వెరీ గుడ్, మనం మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి అంటే సార్ ఇమీడియట్గా అందరి కలెక్టర్లకి అందరి ఎస్పీలకి లెటర్ రాసి, అట్లానే ఎవరైతే ఈ కొత్త ఐడియాస్ తీసుకొచ్చారో వాళ్ళకి అప్రిసియేషన్ లెటర్ ఇవ్వడం. ఇట్లా చేస్తున్నాం. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, పేరెంట్స్ పిల్లలకి డబ్బులు ఇచ్చేది పేరెంట్స్, గారాబం చేసేది పేరెంట్సే, అండ్యూగా ప్రెషర్ పెట్టేది పేరెంట్స్. ఒత్తిగా ఇక్కడ కంపల్సరీగా నువ్వు ఫస్టే రావాలి, కంపల్సరీగా నీకు 100% 100 మార్క్స్ రావాలి, ఇవన్నీ పేరెంట్స్ చేస్తారండి. ఐ రిక్వెస్ట్ త్రూ యువర్ ఛానల్ పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులందరికీ నా యొక్క విన్నపం, మన పిల్లలు ఎదగాలి అంటే చదువులో కాదండి, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనిషిగా వాళ్ళు ఎదగాలి. చదువుతారండి, ప్రతి ఒక్కరు చదువుతారు. కొంతమంది చదువులో ఉంటుంది, కొంతమందికి ఆర్డర్లో ఉంటుంది, కొందరు వ్యాపారంలో ఉంటుంది. ఎవరికి అందరం ఒకరి కాదు కదండి, ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మీరు మాట్లాడండి, నేను మాట్లాడలేను, మీరు చేసినట్టు నేను చేయలేను. సో అందరిది మన యొక్క పిల్లలు స్పెషల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని అతిగారాబం చేయకూడదు. రెండోది వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళలో ఉన్న డిఫికల్టీస్ కానివ్వండి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ మనం తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని చేంజెస్ కనపడుతున్నాయి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఉంది. డ్రగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటే, అరే నా కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడు, నా కూతురు డ్రగ్స్ తీసుకుంటుంది అని వాళ్ళని శిక్షించడం కాదు, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. మార్పు ఎట్లా తీసుకురావాలి? మీ లెవెల్లో మీరు కౌన్సిలింగ్ చేయాలి. కానీ పేరెంట్స్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు సరిపోదు. కొంతమంది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, లేదంటే మాకైనా వీ టేకెన్ అవుట్ లిస్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెంటర్స్, ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చేది, సో దట్ పిల్లలకి అటువైపు నుంచి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. అంటే అంతా కలిసి దానికోసం మేము అంతా ఎఫర్ట్ చేసాం. మమ్మల్ని అడిగిన మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 8712671111. దాంట్లో కూడా మీరు ఫోన్ చేస్తే వీల్ హెల్ప్ యూ అవుట్. ఎట్లా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మీ యొక్క వివరాలు గోప్యంగా పెడతాం, మీ యొక్క పిల్లల వివరాలు గోప్యంగా పెడతాం. బట్ యాజ్ ఐ సెడ్, ప్రాబ్లం ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయండి, ప్రాబ్లం లేనప్పుడు ప్రాబ్లం రాకుండా మనం స్టెప్స్ తీసుకోవాలి. I was always an average student. If an average student could get a government job, do good jobs. Everyone can do a good job. We should not మళ్ళీ పిల్లల మీద undue force. ఇప్పుడు పిల్లల్ని కొడితే ఏమొస్తుందండి, అరే మత్తు పదార్థాలు దిగుతున్నారా అని వాళ్ళు కొడితే ఏమవుతుంది, ఇంకా రెబిలియస్ అవుతారు. ఆ ఏజ్ అట్లాంటిది. తల్లిదండ్రులు తెలియక వాళ్ళని కొట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు, అరే నువ్వెందుకు రాదు మార్క్స్, నువ్వెందుకు క్రికెట్లో బాగా ఆడలేవు, నువ్వెందుకు టాప్ 100లో రాలేవు. లెట్ హిమ్ ఆర్ హర్. పిల్లలకి ఎంజాయ్, బాల్యం అండి మళ్ళీ రాదండి, ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ రాదు. మీకు మనకు అంత ఆశను మనకు ఎంజాయ్ చేయలేము. ఉన్న బాల్యాన్ని ఎంజాయ్ చేయండి, బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి కూడా, పిల్లలకి కూడా కూర్చొని మాట్లాడేటప్పుడు డ్రగ్స్ యొక్క ఇబ్బందులు, దాని యొక్క దుష్ఫలితాలు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పిల్లలు కూడా మనకి చెప్పగలగాలి, నాన్న అమ్మ ఇట్లా జరుగుతుంది మా స్కూల్లో, లేదంటే పలానా వ్యక్తి నన్ను ఫోర్స్గా తాగమని ఫోర్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, లేదంటే సీనియర్లు ఇట్లా చెప్తున్నారు, జూనియర్లు ఇట్లా చెప్తున్నారు, డబ్బులు ఇట్లా ఖర్చు చేద్దాం అంటున్నారు, పబ్కి వెళ్ళి ఇట్లా చేద్దాం అంటున్నారు. ఇవన్నీ మనకి చెప్పే సిచ్యువేషన్లో మనం ఉండాలి. అంటే పేరెంట్స్కి
అంటే తండ్రికి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ రావాలి పిల్లలతో ఉండాలి, అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. సార్ ఫైనల్గా ఈ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దిస్ ఈజ్ అన్ గ్రేట్ సర్వీస్ అండి. మనకి ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఇబ్బందులు ఉన్న వాళ్ళు కంపల్సరీ మనకి పోలీసులకి డాక్టర్లు కంపల్సరీ ఫోన్ చేస్తారండి ఇబ్బందులు ఉన్న వాళ్ళు. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఎలివేట్ చేయగలిగితే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ నుంచి బయటపడేయగలిగితే, దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ అన్మ్యాచబుల్. దిస్ ఈస్ ఎ సర్వీస్ విచ్ డిమాండ్స్ యువర్ బాడీ. ఇనీషియల్ వెన్ ఐ వాజ్ DC సౌత్ జోన్, అండ్ మా కూతురు నన్ను రికగ్నైజ్ చేయడం మానేసింది. నా కూతురు నా దగ్గర రావడం మానేసింది. సౌత్ జోన్ లో టైమింగ్స్ అట్లా ఉండేది. ఐ యూస్ టు స్టే 12 o'clock or something like that, with మార్నింగ్ వెళ్ళిపోయాయి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అగైన్ సండేస్ టేక్ అవుట్ టైం, దాంట్లో మా వైఫ్ యొక్క రోల్ ఇంపార్టెంట్. చాలా తనే చూసుకుని తర్వాత చెప్పేది ఆదివారాలు కూర్చొని పాపతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి అనేది. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ టేక్ ఎ టోల్ ఆన్ యువర్ బాడీ అండ్ ఎమోషనల్ స్టేట్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ సాటిస్ఫాక్షన్ విచ్ యూ గెట్ ఈస్ డిఫరెంట్. అండ్ like నా డిపార్ట్మెంట్ as of now TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఫ్యూచర్ we're trying hard to make society free of drugs. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతినిచ్చాను. ఇక్కడ కూడా ఈ డ్రగ్స్ యొక్క యుద్ధంలో నా తరపు నుంచి కూడా మేము ఇట్లా హెల్ప్ చేస్తున్నాం. ఫ్యూచర్లో నేను కూడా ఆ యొక్క డ్రగ్ ఫ్రీ తెలంగాణలో అప్పుడు నేను కూడా చెప్పుకునేదానికి ఉంది. నేను గౌరవంగా లేదా గొప్పగా చెప్పుకోగలుగుతాను. నేను దానికోసం నేను చాలా కృషి చేశాను. తెలంగాణలో ఇకపై డ్రగ్ అనే పదం కనపడకుండా వినపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసు ఒకటే కాదు, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలంటున్నారు సాయి చైతన్య గారు. నిజమే ఆయన చెప్తుంది. ఎందుకంటే ఒక పోలీస్ వచ్చే జరిగేది కాదు, ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇకపై భవిష్యత్తులో కూడా డ్రగ్ అనేది కేవలం బుక్స్లో మాత్రమే మనం చూడే అవకాశం ఉంటుంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సాయి చైతన్య గారు. ఎందుకంటే ప్రజలు ఏ కష్టం వచ్చినా ముందు గుర్తుకొచ్చేది పోలీసే కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమస్య మీద పరిష్కరిస్తే వాళ్ళకి మీరు జీవితాంతం గుర్తుంటారు, అటువంటి సేవ చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఆయన, తల్లిదండ్రులకి పిల్లలు పెంచడంలో ది బెస్ట్ సిటిజన్గా చూడండి. కేవలం వాళ్ళు సివిల్స్ ఇంకోటి రాయాలి కాదు, సంస్కారం ఇంపార్టెంట్ అంటూ ఆయన మంచి సందేశం ఇచ్చారు. ఇది సాయి చైతన్య గారు టెక్స్లో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.